See, mental health అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చేసిన మీ అందరికి మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, వాట్ ఈస్ హెల్త్, ఇందాకనే మోహన్ ప్రభాకరన్ గారు చెప్పారు వాట్ ఈస్ హెల్త్. యూజువల్లీ హెల్త్ అనగానే మనలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే హెల్త్ మీన్స్ ఫిజికల్ హెల్త్. ఏంటి నీ ఆరోగ్యం బాగలేదా, ఏంటి ఈ మధ్యన కనబడట్లేదు అంటే నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఫలానా ఉంది అని చెప్తా ఉంటాం. సో ఫిజికల్ హెల్త్ ఈస్ ఏ మెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అది మనకు హెల్త్ అనగానే మన మైండ్కి వచ్చింది అది. దాంతో పాటుగా వీ హ్యావ్ మెంటల్ హెల్త్. అఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ మెంటల్ హెల్త్. కాకపోతే ఏంటంటే ఎంత ఫిజికల్ హెల్త్ ఉన్నప్పటికీ కూడా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మెంటల్ హెల్త్ వాట్ విల్ హ్యాపెన్. ఇమాజిన్ a 6 feet long man with 100 kg weight with six pack body. If has no mental health, what will happen? So mental health is also important, as rightly said by council chair, that social health and also spiritual health. స్పిరిచువల్ హెల్త్ అంటే మామూలుగా మనకు స్పిరిచువల్ హెల్త్ వల్ల వచ్చే ఒక బెనిఫిట్ ఏంటంటే అసలు మన జీవితంలో మన పాత్ర ఏంటి, ప్రపంచం మీద ఎందుకు వచ్చాం, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, లైఫ్ లో సాధక బాధకులు ఎలా ఉంటాయి, గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, డెత్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ట్రబుల్స్ ఆర్ యువర్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అని ఎప్పుడు అర్థం అవుతుందంటే ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్. So that is the reason why spiritual health is very, very important. See, all these healths are very, very important. That's why WHO has defined health as the person who is having physical, mental, social and spiritual health. And of course social health గురించి ఎందుకు మాట్లాడతామంటే man is a social animal. వాడు ఎంత బాగున్నా పక్క వాళ్ళతో వన్ ఇంటరాక్షన్, హౌ హీ ఇంటరాక్ట్ విత్ అదర్స్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో బోత్ ఫిజికల్, మెంటల్, సోషల్, స్పిరిచువల్, ఆల్ దీస్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్, and then only we can consider him as a healthy man. So let us now check all of us. So whether we are having sound physical health or mental health or social and also spiritual, wherever we are lagging behind, let us try to improve that. సో మీకు మనకు జనరల్ గా మన శరీరానికి ఏదైనా ఇబ్బంది జరిగితే మనం ఏం చేస్తాం, ఒక కన్సల్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తాం. సపోజ్ మోకాలు నొప్పులు వచ్చినాయి అనుకోండి, we will go to a orthopedician. If you have a problem with your heart, we will go to a specialist. So likewise మనకి కార్డియాలజిస్ట్ దగ్గరికి మనం వెళ్తాం. అట్లా మనకి ఏదైనా స్పెసిఫిక్ బాడీ ఇల్నెస్ ఉంటే we will go to a doctor. So that is a physical manifestation. అది ఆల్రెడీ మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ లైక్ బాడీ, మైండ్ టూ కెన్ బికమ్ ఇల్. ఇది కావద్దా ఖచ్చితంగా. వెన్ యూ హ్యావ్ ఏ బాడీ, వెన్ యూ హ్యావ్ ఏ ఫిజిక్ అండ్ వెన్ యూ హ్యావ్ ఏ మైండ్, సటన్లీ మైండ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ఇల్. కానీ మనం మైండ్ ఇల్నెస్ గురించి పెద్దగా పట్టించుకోము. అదేం ఫిజికల్ గా మనకు కనబడదు కదా అనుకుంటాం. బట్ దేర్ ఆర్ సర్టన్ సిమ్టమ్స్ which can tell you that your mind is ill. So what are those symptoms? Usually when we don't have a sound mental health, so our thinking process will be changed. మన థింక్ చేసేటువంటి విధానమే మారిపోతుంది. హౌ యూ థింక్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. అప్పటి వరకు బాగున్న వాళ్ళం సడన్ గా వి స్టార్ట్ డెవలపింగ్ ఎ నెగటివ్ యాటిట్యూడ్ అండ్ నెగటివ్ థింకింగ్ విల్ కమ్. అప్పటి వరకు వీ హ్యావ్ అచీవ్డ్ సో మచ్ ఆఫ్ థింగ్ ఇన్ అవర్ లైఫ్, బట్ విత్ వన్ సింగిల్ ప్రాబ్లమ్, when it disrupts your mind, what will happen? We will take either in a revenge mode, whether we become hot and we become very angry. So that way our thinking process will be changed. So emotions and what the thinking and emotions are related. How you think, that way you behave. So no peaceful ga alochana cheste you will be peaceful. If you are worried and if you have troubles in your mind, you are all the time tense, nervy and all that, isn't it? So it affects your emotions also. Your memory sometimes gets bad. So usually when you are exercising wonderful memory, in spite of all that, when you have a problem, your memory gets affected. చిన్న విషయాలు కూడా కనీసం ఒక వ్యక్తి యొక్క పేరు కూడా టైంకు గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఉండదు మనకి. సో మెమరీ అనేటువంటిది బాగా డిస్టర్బ్ అవుతుంది. అలాగే ఇంటెలిజెన్స్. సో we don't apply our mind for simple things, simple logical things, or simple things that we often forget. And judgment also becomes affected. చాలా సార్లు చూస్తుంటే ఏంటని అంత పెద్ద మనిషి, చాలా సందర్భాలలో అందరికి మాకు ధైర్యం చెప్పావు, నువ్వేంటి అట్లా చేసావు అని అంటారు. బికాస్ జడ్జ్మెంట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ దేర్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఒక బయటి వాళ్ళకి చెప్పేటప్పుడు వెన్ యూ హ్యావ్ ఎ సౌండ్ మెంటల్ హెల్త్ వీ విల్ గివ్ యూ రైట్ అడ్వైస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అస్, దేర్ కమ్స్ ఎ ప్రాబ్లమ్. సో వెన్ యూ ఆర్ హ్యావింగ్ అన్ ఇల్నెస్, దీస్ ఆర్ ది symptoms of the mind that it will tell you that you have some difficulty. So similarly your body will have some symptoms. It will also show you some symptoms. For example, the first and foremost symptom of your body is you have a very disturbed sleeping pattern.
So when something troubles in our mind, everybody has the experience. 12 o'clock, 1 o'clock, 2 o'clock వరకు కూడా మనం రాత్రంతా వేకప్ అయి ఉంటాం. సో దానివల్ల రెగ్యులర్ యాక్టివిటీ దెబ్బతింటుంది, థింకింగ్ ప్రాసెస్ దెబ్బతింటుంది. సో ద స్లీప్ డిస్టర్బెన్స్ విల్ బి దేర్. Similarly, there is an appetite problem. Appetite means, see, you feel that you don't feel, see, like eating. తినాలనేటువంటి అభిప్రాయం ఉండదు. సో అపటైట్ అనేటువంటి సమ్ టైమ్స్ ఇట్ ఆల్సో రివర్స్. సమ్ టైమ్స్ సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా టెలివిజన్ లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు అనుకోండి, సడన్ గా ఏం చేస్తారు, పాప్కార్నో లేకపోతే ఏదైనా స్నాక్స్ పక్కన పెట్టుకొని కూర్చొని టీవీ మ్యాచ్ చూస్తున్నారు. టెన్స్ లో ఉంది, లాస్ట్ ఓవర్ ఉంది, సపోజ్ అరౌండ్ 30-40 రన్స్ చేయాలి, ఇలా 30 రన్స్ చేయాలి. మరి 6 into 6 కొడితే 36 అవుతాయి. అవుతాయా కావాలని వెయిట్ చేస్తుంటాం. అప్పుడు ఏం చేస్తాం, గబగబా తినేస్తాం. either you eat more or more less. So most of the time we eat less only. So your appetite will become a difficulty, and your bowel movement, especially where you the simplest sign of your disturbance in the mind is your bowel movement. మీరు ఎప్పుడైనా ఏదైనా సీరియస్ థాట్ మైండ్ లోకి వస్తే మనం ఇమీడియట్ గా మన కడుపులో ఏదో కొద్దిగా గడబడైనట్టుగా కొద్దిగా వణికినట్టుగా అనిపిస్తుంది. ఇమీడియట్ గా ఏం చేస్తాం, మనం లేచి అటు ఇటు ఒక 2 లైన్లు కొట్టేసి తర్వాత మంచినీళ్ళు తాగిన తర్వాత కొద్దిగా సెటిల్ అవుతుంది. సో bowel movement is very see the important point we have to remember. And your activity get affected. రెగ్యులర్ గా ఎంతో యాక్టివ్ గా పనిచేసే వాళ్ళం పని చేయడం బంద్ చేస్తాం. lethargy will come, we start postponing the things, and sometimes even the sexual desire also will gets down. So because when you look at this, your mind is attached with all vital organs of your body, your eyes and your what you call your heart, your lungs and your digestive system, your spleen, liver, and even the excretory system also. So your mind is connected with all these vital organs. If something goes wrong here, that something goes wrong in the mind, it has the effect on all your vital organs. మనసులో ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ఆ వైటల్ ఆర్గాన్స్ అన్నిటిపైన దాని ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే అవన్నీ డిఫరెంట్ గా బిహేవ్ చేయడం బిగిన్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద సైన్. సో దట్ వెన్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ దిస్ ఫిజికల్ మేనిఫెస్టేషన్స్ and also mental manifestation, that is itself is an indication. So mental function లో ఏం తేడా వస్తుంది అంటే మన బిహేవియర్ మారుతుంది. మీరు చూడండి, ఎప్పుడైనా బాగా కోపానికి వస్తే మన బిహేవియర్ చాలా అగ్రెసివ్ గా ఉంటాం. ఎన్నడూ లేని మీరు బాగా కోపానికి వస్తే భయం అవుతుందని మన వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అంటారు. సో అవర్ బిహేవియర్ గెట్ ఎఫెక్టెడ్. అండ్ యువర్ టాక్ ఆల్సో, చాలా మృదువుగా మాట్లాడే వాళ్ళని కూడా ఎప్పుడైనా ఇట్లాంటి ఇబ్బంది జరిగినప్పుడు మన టాక్ లో చాలా ఎమోషన్స్, తర్వాత చాలా లౌడ్ గా మాట్లాడడం బిగిన్ చేస్తాం. ఎమోషన్స్ అనేటువంటిది ఈజీగా అఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఐదర్ వి క్రై లాట్ ఆర్ ఎల్స్ వి లాఫ్ ఎ లాట్. సో దీస్ బోత్ ఎమోషన్స్ విల్ బి దేర్. సో ఎక్కడైనా ఏదైనా చేయలేని సందర్భంలో ఉన్నప్పుడు అక్కడ మనను మనం రక్షించుకోవడానికి కోసం ఏం చేస్తామంటే ఆ సిచ్యువేషన్ లో మనం పెద్దగా నవ్వేస్తాం. అంటే అదేదో సింపుల్ విషయం అన్నట్టుగా. ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధపడతాం. లేదా అక్కడ విపరీతమైనటువంటి ఏడుపు, ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్, దే వీప్ ఆల్సో. సో ఎమోషన్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్. యువర్ perception means how you view the things will also get affected, and moreover your concentration will get affected. So these are these are the symptoms that you find difficulty in the functioning of your mind. So we have physical symptoms, we have also the symptoms with your cognition, and also symptoms with your behavior pattern. So this is how your mental health issues will affect your everyday routine. మనం అందరం చూస్తున్నప్పుడు కరోనా పరిస్థితుల్లో కనుక చూస్తే చాలా మంది వారి యొక్క జీవితాల్లో విపరీతమైనటువంటి మార్పు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కేర్ వర్కర్స్ అసలు పని చేయాలా వద్దా, హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. దే ఆల్సో గెట్ అఫెక్టెడ్ విత్ హెల్త్ కేర్ దిస్ ప్రాబ్లమ్. స్టూడెంట్స్ కు అసలు స్కూల్స్ కాలేజ్కి వెళ్ళే పరిస్థితులే లేదు. అండ్ వర్కర్స్ లాస్ట్ దేర్ జాబ్స్, అండ్ మెనీ ఆఫ్ ది కంపెనీస్ ఎంప్లాయీస్ హ్యావ్ లాస్ట్ దేర్ జాబ్స్, అండ్ ఆల్సో దే ఆర్ వరీడ్ అబౌట్ దేర్ ప్రెసెంట్ టైమ్ అండ్ ఆల్సో ద ఫ్యూచర్ టైమ్. And moreover poverty is going to become a big issue in the days to come. So ఇప్పటి వరకు కోవిడ్ ద్వారా మనం అనుభవించిన దాంతో కంపేర్ చేస్తే రాబోయే రోజులు another 2 to 3 years is a very challenging task for many of the people. Almost 60 to 70% of the people have very big challenges they have to go. They have to take care of their mental health, they have to take care of the financial activities and all that. So your mental health is prone for some kind of disturbance. So if you have that experience earlier, and you may are going to get this experience, every one of us in our lifetime are certainly going to certainly undergo one kind of mental health problem or the other. ఏదో ఒక ఇబ్బంది మనకు ఉండనే ఉంటుంది.
సో మెంటల్ డిజార్డర్స్ గురించి కొద్దిగా మనం మాట్లాడుకుందాం. మెంటల్ డిజార్డర్స్ ఏముంటాయంటే సైకోసిస్, న్యూరోసిస్ అని రెండు మేజర్ కాంపోనెంట్స్ అండి. సైకోసిస్, న్యూరోసిస్ గురించి మళ్ళీ మనం తర్వాత నెక్స్ట్ స్లైడ్ లో మాట్లాడదాం. డిప్రెషన్ మన అందరికి తెలుసు, ఆల్మోస్ట్ ఇప్పుడు 40 to 50% ఆఫ్ ది పాపులేషన్ అండర్గో డిప్రెషన్. చాలా మందిలో ఈ డిప్రెషన్ అనేటువంటి సిమ్టమ్స్ ఏదో ఒక సందర్భంలో కనపడుతున్నాయి, మన ఫ్యామిలీస్ లో కూడా మనం చూస్తా ఉన్నాం. సో డిప్రెషన్ ఈస్ అ మేజర్ సిమ్టమ్. డ్రగ్ అండ్ సబ్స్టాన్స్ అబ్యూస్ ఆల్రెడీ చూస్తా ఉన్నాం, డ్రగ్ అడిక్ట్స్ గురించి, నార్కోటిక్స్ గురించి. ఇప్పుడైతే కొత్తగా మన టీవీ అడిక్షన్ కూడా ఉంది. అలాగే మెంటల్ రిటార్డేషన్, దిస్ ఈస్ ద చైల్డ్హుడ్ ప్రాబ్లమ్ అండ్ చైల్డ్హుడ్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ గెరియాట్రిక్ ప్రాబ్లమ్. పెద్దవాళ్ళకి వచ్చే వాటిని గెరియాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే ఇట్లా లెక్కేసుకుంటూ వెళ్తే టోటల్ గా మనుషులకు ఉన్నటువంటి డిసీజెస్ డయాగ్నోసిస్ స్టాటిస్టికల్ మాన్యువల్ అనేది ఈ డిజార్డర్స్ ను డిఫైన్ చేసేటువంటి దట్ ఈస్ ద డిక్షనరీ. ఇట్ షోస్ దట్ దేర్ ఆర్ మోర్ దెన్ 230 మెంటల్ డిజార్డర్స్. 230 డిజార్డర్ లో ఎంత మందికి ఏది వస్తుంది అనేటువంటి విషయం మనం ఏం చెప్పలేము. మై పాయింట్ ఈస్ నాట్ టు మేక్ యూ ఫీల్ దాట్, ఉద్దేశం అది కాదు, కాకపోతే అవేర్నెస్ ఉండడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఐ విల్ ఆల్సో టాక్. సో మెంటల్ డిజార్డర్స్ లో మేజర్ మెంటల్ డిజార్డర్స్ స్కిజోఫీనియా అంటాం. స్కిజోఫీనియా నేను నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. మానియా అంటే ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నదాన్ని మనం మానియా అంటాం. ఉన్నట్టుండి విపరీతంగా ఊగిపోయేటువంటి లక్షణం, దాన్ని మనం మానియా అంటాం. మానియాకు పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందాక భీమే జగ్ని గారు చెప్పినట్టుగా మనం ఊర్లలో చూస్తూ ఉంటాం, సడన్ గా ఉన్నట్టుండి వాళ్ళకి అమ్మ వచ్చిందని ఆ కొమ్మలు పట్టుకొని ఊగేస్తూ ఉంటారు. ఊగేసినప్పుడు వాళ్ళకి అనిపించిందంతా చెప్తారు. ఏంటంటే ఒక చైల్డ్హుడ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏదో చెప్పకూడనటువంటి అసౌకర్యం వాళ్ళకి కలిగినప్పుడు అది చెప్పడానికి బయట తనకు జరిగినటువంటి అబ్యూస్ ను బయట చెప్పేటువంటి పరిస్థితులు అయినప్పుడు దట్ డెవలప్స్, అండ్ ఇన్ ఆర్డర్ టు వెంటిలేట్ దట్ థాట్ దే టేక్ ఇట్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మానియా. సో ఏదో ఒక వెంటిలేషన్ ఉండాలి కనుక ఒక మానియా రూపంలో వాళ్ళు వ్యక్తపరుస్తారు. సో దెన్ డిప్రెషన్ వి నో, మానియా అండ్ డిప్రెషన్ ఆర్ బోత్ ఆపోజిట్. మానియా అంటే ఎక్సైటెడ్ స్టేట్ లో ఉండడం, డిప్రెషన్ అంటే పూర్తిగా ఎవరితో మాట్లాడకుండా డౌన్ స్థాయిలో ఉండడం. సో బైపోలార్ డిజార్డర్ అంటాం. బైపోలార్ డిజార్డర్ అంటే ఈ కొంతమంది మానియా ఉంటుంది, కొంతమంది డిప్రెషన్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ రెండు ఎక్స్ట్రీమ్ల మధ్యలో నడుస్తూ ఉంటారు. దే ఐదర్ అండర్ గో డిప్రెషన్ ఆర్ దే గో టు ద మానియా. సో ట్రీటింగ్ దిస్ బైపోలార్ డిజార్డర్ ఈస్ బిట్ డిఫికల్ట్. సైక్రాటిస్ట్ కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్. డిప్రెషన్ వల్ల 3 ఎలివేటర్స్ ఇస్తే ఎక్కువ మానియా స్థాయికి పోయే పరిస్థితి ఉంటుంది. మానియా తగ్గించడానికి కోసం యాంటీ డిప్రెసెంట్స్ ఇస్తే డిప్రెషన్ లకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో బైపోలార్ డిజార్డర్స్ ఆర్ దేర్. దెన్ ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటాం. చాలా మందికి మధ్యన వచ్చిన సినిమాల వల్ల అర్థమైపోయింది ఓసిడి అంటే చేసిన పనినే మళ్ళీ రిపీటెడ్ గా చేయడం. అంటే ఏదైనా తుడిచామనుకోండి ఇంట్లో, ప్రతిసారి ఇంకేమైనా డస్ట్ వచ్చినా తుడవడం, చేతులు కడిగిందే మళ్ళీ మళ్ళీ కడగడం. అలాగే ఇంటికి ఏదైనా తాళం వేస్తే తాళం సరిగ్గా పడిందా లేదని 10 సార్లు చెక్ చేసుకోవడం. ఏదైనా జరిగిన తర్వాత, ఏదైనా బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో అది సరిగ్గా పెట్టానా లేదని మళ్ళీ వచ్చి చెక్ చేయడం. సో రిపీటెడ్ చెకప్స్, హావింగ్ నో ఫెయిత్ ఇన్ దట్ ఈస్ వాట్ వి కాల్ ఓసిడి. మనకు తెలుగులో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో హీరో ఏం చేస్తాడంటే శానిటైజర్ జేబులో పెట్టుకొని ఎక్కడ పోయినా గాలిలో కూడా వాడు శానిటైజర్ కొట్టేసి ప్రతిసారి శానిటైజర్ పట్టుకుంటాడు. అది అప్పుడు అందరం మనం చూసి ఆ ఓసిడిని చూసి బాగా నవ్వుకున్నాం. కానీ ఇవాళ మన అందరికీ కూడా అంతో ఇంతో శానిటైజర్ తో మరి చేతులు శుభ్రం చేసుకునేటువంటి పరిస్థితి, జేబులో శానిటైజర్ క్యారీ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. సో యాంగ్జైటీ డిజార్డర్స్, దీస్ ఆర్ వెరీ వెరీ కామన్ డిజార్డర్స్. నేను సెలెక్ట్ చేసుకుని కూడా మీకు యాంగ్జైటీ, డిప్రెషన్ గురించే మాట్లాడతాను, ఎక్కువ వాటి గురించి మాట్లాడకుండా, బికాస్ దీస్ ఆర్ వెరీ కామన్ థింగ్స్. యాంగ్జైటీ డిజార్డర్స్, దీంట్లో మనకు జిఏడి అంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్స్, కొన్నేమో ఫోబియా. కొంతమందికి డార్క్ రూమ్ లో ఉండడం ఫోబియా, లేకపోతే లైట్ లేకుండా పడుకోకపోవడం అనేటువంటిది కొంత ఫోబియా, లేక వాటర్ చూస్తే ఫోబియా, జనాలను చూస్తే ఫోబియా, లేక గాలి ఆడదేమన్నటువంటి అనవసరమైన అభిప్రాయం. దీస్ ఆర్ ఫోబిక్ డిజార్డర్స్ ఆల్సో దేర్. అండ్ ఏడిహెచ్డి అంటే అడల్ట్ అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. అటెన్షన్ డెఫిషిట్ అంటే పిల్లల్లో కనబడుతుంది ఏడిహెచ్డి. చాలా యాక్టివ్ గా ఉంటారు, ఇట్లా చెప్పగానే నేర్చేస్తారు, కానీ వాడు ఒక్క నిమిషం ఒక దగ్గర ఉండడు. ఇది చేయకముందే ఇంకో పని చేయడానికి బిగిన్ చేస్తాడు. నానా గందరగోళంగా ఉంటుంది వాళ్ళని హ్యాండిల్ చేయడం ఇస్ అ బిగ్ ఛాలెంజింగ్ టాస్క్. దట్ ఈస్ ఏడిహెచ్డి. ఎపిలెప్సీ ఆఫ్ కోర్స్ మనందరూ తెలుసు, మూర్ఛరోగం యొక్క లక్షణాలు ఏంటో. ఆల్జీమర్స్ అంటే పెద్దల్లో మనం చూస్తూ ఉంటాం, బికాస్ దట్ ఈస్ ఏ డిమినిషింగ్ ఆఫ్ యువర్ మెమరీ. ఇవన్నీ పోతే ఇంక కొన్ని మనం సొంతంగా రెడీగా చిన్నప్పటి నుంచి తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. మనందరూ తెలుసు, పర్సనాలిటీ అనేటువంటి ఒక 17 to 19 years ఏజ్ వచ్చేంత వరకు వ్యక్తులకు పర్సనాలిటీ ఫామ్ అవుతుంది.
అంటే మనం ఎట్లా ఆలోచిస్తాం, ఏ రకంగా దాన్ని చూస్తాం, మన యొక్క ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, మన యాటిట్యూడ్ అనేటువంటి యువర్ యాటిట్యూడ్ విల్ బి డెవలప్డ్ టిల్ ద ఏజ్ యూ రీచ్ 19 ఇయర్స్, 18, 19, 20 ఇయర్స్ వచ్చే వరకు మన యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. ఒక్కసారి మనకు యాటిట్యూడ్ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ యాటిట్యూడ్ ను మనం మార్చుకోవడం చాలా కష్టం. ఎందుకు అని అంటే అందుకే ఎవరు మాట్లాడినా కానీ పిల్లల దగ్గరికి వెళ్తారు, పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పెద్దలను మార్చడం అనేది ఇంపాసిబుల్. మనను ఏ కౌన్సిలర్ తీసుకొచ్చి మార్చాలనుకుని ఒక 2-3% కన్నా ఎక్కువ మారం. కానీ పిల్లలు టోటల్ గా వీ కెన్ రీషఫిల్, దట్ మీన్స్ వీ కెన్ రీప్రోగ్రామ్ దేర్ మైండ్, దే హ్యావ్ దట్ ఎబిలిటీ, సో దట్ యాటిట్యూడ్ ఈస్ ఫార్మ్. సో అట్లాంటి యాటిట్యూడ్ అనేటువంటి ఆల్రెడీ పర్సనాలిటీ డెఫిషియన్స్ కూడా మనకు ఉంటాయి. దాని వల్ల కూడా కొన్ని సమస్యలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఇందాక సైకోసిస్ గురించి చెప్పాం. సైకోసిస్ అనేటువంటి సీవియర్ మెంటల్ డిజార్డర్ అండి. దీంట్లో మనకు స్కిజోఫీనియా అనేటువంటిది మేజర్ డిజార్డర్. ఈ స్కిజోఫీనియాలో ఏముంటాయంటే హాలుసినేషన్స్ అండ్ డెల్యూషన్స్ ఉంటాయి. హాలుసినేషన్స్ అంటే తన గురించి ఎవరో మాట్లాడుతున్నట్టు, తన చెవులు ఎవరో దేవుడో దయ్యమో వచ్చి చెప్పినట్టుగా, లేక తన ముందు ఏదో ఇంకా తను వేరే ప్రదేశంలో ఉన్నట్టుగా హాలుసినేషన్ లో ఉంటారు. అంటే ఒక భ్రాంతిలో ఉంటారు. హాలుసినేషన్స్ అండ్ డెల్యూషన్స్ అని ఒక భ్రాంతిలో ఉంటారు. తర్వాత ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు ఎదురుగా మాట్లాడుకున్నా కానీ దే ఆర్ ప్లానింగ్ టు హార్మ్ హిమ్ ఆర్ దే ఆర్ ప్లానింగ్ టు కిల్ హిమ్ అనేటువంటి అభిప్రాయంలో ఉంటారు. తర్వాత వాళ్ళకు డ్రెస్సింగ్ అపీరెన్స్ ఏం కనబడదు. మనం జనరల్ గా స్కిజోఫీనియా పేషెంట్ గుర్తుకు రావాలంటే రోడ్డు పైన బట్టలు లేకుండా అస్తవ్యస్తంగా ఉంటూ శుభ్రత లేకుండా తిరిగే వాళ్ళని స్కిజోఫీనియా పేషెంట్స్ గా మనం చూడొచ్చు. కొంతమందికి ఎమోషనల్ డిజార్డర్స్ ఆర్ దేర్ విత్ ఎవ్రీబడి. లాస్ ఆఫ్ టచ్, రియాలిటీ ఏది ఉండదు. అసలు వాళ్ళు ఏ లోకంలో ఉన్నారు, తర్వాత వాళ్ళు ముట్టుకున్నా అసలు ఎవరో టచ్ చేశారనేటువంటి ఫీలింగ్ కూడా వారికి ఉండదు. తర్వాత వాళ్ళు హై ఎక్సైటెడ్ బిహేవియర్ ప్రెజెంట్ చేస్తారు. వాయిలెంట్ నేచర్ ఉంటుంది. అన్యాక్సెప్టబుల్ సోషల్ బిహేవియర్ దే ఎగ్జిబిట్ అండ్ టాకింగ్ ఎక్సెసివ్లీ ఆర్ నాట్. కొంతమంది రోడ్ల మీద నిల్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉంటారు. కొందరు అసలు ఏమీ మాట్లాడకుండా అసలు వీడికి మాటలు వస్తాయా రావు అనేటువంటి పరిస్థితులు కనబడతాయి. వీటన్నిటి తోడుగా వాడికి ఈ పరిస్థితులన్నీ డెవలప్ కావడానికి ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్స్ ఫర్ వీక్స్ టుగెదర్. కొన్ని రోజుల తరబడి స్లీప్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల వాళ్ళ ఆ స్థితిలో ఉంటారు. ఒక్కోసారి అనుకుంటాం వీడి పిచ్చివాడు ఇప్పుడు పడుకోకపోతే వీడి పరిస్థితి ఏంటి అనుకుంటాం. బట్ ఇట్ డజంట్ బాదర్ హిమ్ బికాస్ హీ ఈస్ ఆల్మోస్ట్ లాస్ట్ ఆల్ ది సెన్సెస్. ఇక్కడ ఉండేటువంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు హిమ్ ఈస్ నాట్ నోన్. సో యూజువల్ గా ఇట్లాంటి సందర్భాలు వాట్ యు కాల్ జెనెటికల్ ప్రాబ్లం వల్ల వస్తాయి. కొంతమంది సబ్స్టాన్స్ యూజ్ వల్ల, అంటే ఎక్కువగా ఆల్కహాల్, ఎక్కువగా డ్రగ్స్ యూజ్ చేసే వల్ల కనబడతాయి. లేదా అనుకోకుండా సడన్ గా బ్రెయిన్ ట్యూమర్స్ డెవలప్ అయినప్పుడు ఇది రావచ్చు. లేకపోతే హెడ్ ట్రామా వచ్చినప్పుడు అనుకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ అన్ యాక్సిడెంట్. సో ఇఫ్ దేర్ ఈస్ a traumatic situation takes place, if there is a head injury, so this all of a sudden it may develop. And childhood abuse, as I was talking about, చెప్పలేనటువంటి అబ్యూస్ కు చిన్నప్పుడు కనుక లోన్ అవుతే that becomes an issue when he grows up. So this is a major psychological symptom. Then anxiety, this everyone knows. ఈ యాంగ్జైటీ అనేది ప్రతి వారికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవ్రీ వన్ ఆఫ్ us have this experience. సో యాంగ్జైటీ అని రాగానే మనకి ఏంటి ఫిజికల్ సిమ్టమ్స్ ఏం కనబడుతున్నాయి? ఏదో తెలియనటువంటి బాధ ఉంటుంది. తర్వాత ఒక బ్రెత్లెస్నెస్ ఉంటుంది. బ్రెత్లెస్నెస్ అంటే ఏదో చెస్ట్ నిండా గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, బ్రెత్లెస్నెస్ కనబడుతుంది. చోకింగ్ సెన్సేషన్, మనం మాట్లాడుతుంటే మన మాటలో వణుకు కనబడుతుంటారు. వీఆర్ అనేబుల్ టు స్పీక్ ప్రాపర్లీ. అండ్ ఆల్సో వీ గెట్ లాట్ ఆఫ్ పాలిపిటేషన్స్, దట్ మీన్స్ లాట్ ఆఫ్ స్వెట్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూజువల్లీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళ చేతుల్లో పెన్ను జారిపోతుంటుంది. దే హ్యావ్ టు కీప్ ఎన్ హ్యాండ్ కర్చీఫ్ టు గో టు ఇట్. సో ప్రతిసారి హ్యాండ్ కర్చీఫ్ తోని వారు కొంత సెట్ చేసుకోగలిగితేనే వాళ్ళు చేసుకోగలుగుతారు. సో ఇట్లాంటి పాలిపిటేషన్స్ ఈస్ వెరీ కామన్. చాలా మందికి విపరీతమైన చెమటలు రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. రెండు రకాలుగా చూసుకోవాలి. చెమటలు వచ్చినప్పుడు యాంగ్జైటీ అని అనుకోవడానికి లేదు, ఫిజికల్ వీక్నెస్ కూడా ఉంటుంది. బట్ ఏదైనా మనసులో థాట్, ఇఫ్ యు ఆర్ ఎంటర్టైనింగ్ అండ్ సంథింగ్ డిస్టర్బింగ్ యూ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్, then that palpitations, that restlessness you will find, or increased breathlessness. So sometimes they find it difficult to breathe. ఇవి కన్వల్షన్స్ కూడా టర్న్ అప్ అయితే అప్పుడప్పుడు ఉన్నట్టుండి బాగా వణికిపోయి పడిపోతారు. అట్లాంటి వాళ్ళని గురించి మనం ఎప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ ఆఫ్టర్ 2 to 3 minutes తర్వాత ఆటోమేటిక్ గా దే కమ్ టు నార్మల్స్. అది పెద్ద ఇబ్బంది అయినటువంటి అంశం కాదు. ఎందుకంటే ఒక సైకలాజికల్ థాట్ లోపలికి వచ్చేసరికి ఇట్ గోస్ బియాండ్ ఇట్ అండ్ ఈ ఫైండ్స్ ఇట్ బ్రెత్లెస్నెస్, ఈ లవ్సెస్ ఇట్ సెన్సేషన్. సో దట్ వే ఇట్ హ్యాపెన్స్, బట్ నథింగ్ టు వరీ. 2-3 నిమిషాల వరకు కూడా వాళ్ళు మామూలు స్థితికి రాకపోతే దెన్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ గోయింగ్ టు ఏ డాక్టర్. అదర్వైజ్ ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, సో నథింగ్ టు వరీ అబౌట్ దాట్. అండ్ డిప్రెషన్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
డిప్రెషన్ లో ఉన్నటువంటి పేషెంట్స్, ఇప్పుడు మనకు డిప్రెషన్ ఇస్ ద వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ డిజార్డర్స్. We can see the depression patients around us in our own families. వారికి ఉండే లక్షణాలు ఏంటి మనందరికి తెలుసు. కాన్సన్ట్రేషన్ ఉండదు, తర్వాత ఫీలింగ్ గిల్ట్ ఆర్ వర్త్లెస్. వారికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, వై షుడ్ ఐ, నేను ఎంత పని చేసినా నాకు రికగ్నేషన్ లేదు. మై హస్బెండ్ డస్ నాట్ రికగ్నైజ్ మీ, ఇన్ స్పైట్ ఆఫ్ మై హార్డ్ వర్క్ మై చిల్డ్రన్ ఆర్ నాట్ అప్రిషియేటింగ్ మీ. సో మై రిలేషన్స్ విత్ అదర్స్ హ్యావ్ లాస్ట్. సో ఐ ఆమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఐ జస్ట్ హ్యావ్ బికమ్ ఎన్ హౌస్ వైఫ్. సో ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళు తరచుగా ఎంటర్టైన్ చేయడం వల్ల దట్ బికమ్స్ బిగ్ ఇష్యూ అండ్ దే అండర్గో డిప్రెషన్. అప్పుడు ఏం చేస్తారు, దే విత్డ్రాయింగ్ సిమ్టమ్స్ కనబడతాయి. దే జస్ట్ విత్డ్రా ఫ్రమ్ ద రెగ్యులర్ యాక్టివిటీ. సో దే ఫీల్ వర్త్లెస్ అండ్ దే ఫీల్ గిల్టీగా ఫీల్ కావడం అనేది స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ ఎస్పెషల్లీ ఫర్ విమెన్, those who are in 35 to 45 50 years of age, they exhibit more depressive symptoms. Of course menopause things will also be there, but apart from that, if you are physically okay, but if something troubles your mind, then certainly it is a depression. When it lasts for more than 6 weeks, then you need to check. So depressive symptoms మన అందరికి కూడా ఏదో సందర్భంలో వస్తాయి మనకు, but they will come and go. Maybe after a day or maybe after a few hours we will come to normalcy. Maybe that feeling will be continued for a week, but we will come out of that. You need not worry about it. So when it becomes an issue, all psychological issues, whether it is anxiety or depression, when to take care ante dadapuga 7 to 8 weeks continuously if you are showing these symptoms, then that itself is an indication that you have a psychological problem. You need to visit a doctor. That's all. టిఫిన్ చేసే టైంలో వాళ్ళకి నిద్ర వస్తుంది, పడుకుంటారు. ఎప్పుడో డే అంతా కూడాను మేల్కొతాను ఉంటారు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ యూ హ్యావ్. అండ్ పీపుల్ విల్ హ్యావ్ పెసిమిస్టిక్ యాటిట్యూడ్. బతికుండా చేసేది ఏముందిలేండి, అందరం కలిసి బయట షాపింగ్కి వెళ్తాం, మరి మీరు వస్తారా అంటే మీరు వెళ్ళిరండి అంటారు. వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ ద హోమ్, వై డోంట్ యూ జాయిన్? ఆర్ దెర్ ఈస్ ఎ ఫెస్టివల్, వై డోంట్ యూ జాయిన్? దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. Pessimistic attitude untadi, diminished appetite, and of course they don't take food properly. That's a very big problem. And once it continues for a very long time, the greatest danger of depression is they may entertain the death wish, or they may start having suicidal thoughts. Once these suicidal thoughts entertain for few more days, then saving them is bit difficult. So that way depression symptoms already పిల్లలు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ఐ విల్ టెల్ యూ వన్ స్టోరీ. ఇక్కడ మా మా ఫ్రెండ్ వాళ్ళ సన్, వాడు ఏం చేస్తాడంటే డిప్రెషన్కి వెళ్ళారు. డిప్రెషన్కి వెళ్ళడానికి పెద్ద సీరియస్ కారణాలు ఉండాల్సిన అవసరం లేదు. చాలా సింప్లెస్ట్ రీజన్ కూడా, ఎందుకంటే అప్పటికే వాడు వర్త్లెస్ అనుకుంటాడు. హీ వాజ్ ఏ ఫెయిల్యూర్ ఇన్ సో మెనీ థింగ్స్. సో దట్స్ వై హీ ఫీల్ దట్ హీ ఈస్ వర్త్లెస్. వాడు వాళ్ళ మదర్ క్రికెట్ బ్యాట్ కొనియలేదని వాడు డిప్రెషన్లోకి వెళ్ళాడు. మదర్ ఏమనుకుందంటే, వీడు చాలా మొండైన వాడు కనుక అలుగుతున్నాడు, అడగలే, వాడే కొద్ది రోజుల తర్వాత మన దారికి వస్తాడు, దిస్ ఈస్ ద రైట్ టైం అని మదర్ అనుకుంది. కానీ ఆఫ్టర్ 4 weeks 3, 4, 5 weeks తర్వాత ది సిచ్యువేషన్ బికమ్ వర్స్, అండ్ వీ యూస్ టు we took him to a psychiatrist, and then after that we have taken for the counselor. So this is the problem. So depressive patients ఎవరైనా ఉంటే, they all give these symptoms, and when you find these symptoms, certainly you have to take care. సో న్యూరోసిస్ అండ్ సైకోసిస్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. న్యూరోసిస్ కు సైకోసిస్ కి ఏంటి మేజర్ తేడా అంటే, న్యూరోటిక్స్ బిల్డ్ కాజల్స్ ఇన్ ద ఎయిర్, సైకోటిక్స్ లివ్ ఇన్ దెమ్. న్యూరోటిక్స్ అంటే వాళ్ళకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఈ సైకలాజికల్ యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల వాళ్ళు ఏదో లోకాన్ని ఊహించుకుంటారు, దాన్ని క్రియేట్ చేస్తారు. కానీ సైకోటిక్స్ ఏం చేస్తారంటే అది నిజం అనుకుని అందులో నివసించడం బిగిన్ చేస్తారు. సో మరి మనకి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనకు చాలా పేర్లు కనబడతాయి. సైకియాట్రిస్ట్లని, సైకాలజిస్ట్లని, క్లినికల్ సైకాలజిస్ట్లని, కౌన్సిలర్స్ అని, థెరపిస్ట్లని పేర్లు ఉన్నాయి. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సైకియాట్రిస్ట్ ఏం చేస్తాడు, కౌన్సిలర్ ఏం చేస్తాడు? సైకియాట్రిస్ట్ ఏం చేస్తాడంటే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. మరి సైకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు ఏం చేస్తారంటే మాటల ద్వారా ట్రీట్ చేస్తారు. కౌన్సిలర్స్, థెరపిస్టులు ఏం చేస్తారంటే దెర్ ఆర్ సర్టన్ థెరపీస్ టు డీల్ దట్ సిచ్యువేషన్.
అట్లాంటి థెరపీస్ స్పెసిఫైడ్ ట్రైన్డ్ తీసుకున్నటువంటి వాళ్ళు కౌన్సిలర్స్, థెరపిస్ట్ లా ఉంటారు. సో మరి హౌ టు గో అబౌట్ ఇట్, మనం ఎట్లా గుర్తుపట్టాలంటే కొన్ని ఇష్యూస్ అంటే నాకు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉంటే, ఇఫ్ ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్, యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకునే పరిస్థితుల్లో లేను అనుకున్నప్పుడు గో టు ఏ సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్ట్ విల్ గివ్ యూ ద మెడిసిన్స్. సీరియస్ కండిషన్ లో సైకాలజిస్ట్ ఏం చేయలేడండి. వాడి యొక్క ఎక్సైటెడ్ స్టేట్ ను పూర్తిగా నార్మల్స్కి వచ్చిన తర్వాత ఏదైనా చెప్తే వాడు ఆలోచన చేసే స్థితిలో ఉన్నప్పుడు there is a job of psychologist and clinical psychologist or a counselor. అసలు చెప్తే వినే పరిస్థితిలో లేనప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మెడిసిన్స్ తీసుకుని వాటి లెవెల్స్ కొద్దిగా తగ్గించుకున్న తర్వాత దెన్ కొద్దిగా సిమ్టమ్స్ తగ్గినాయని మనం ఊరుకోవద్దు, మళ్ళీ వీ నీడ్ టు అప్రోచ్ ఏ కౌన్సిలర్ అండ్ థెరపిస్ట్ సో దాట్ వీ విల్ గెట్ బెనిఫిటెడ్. సో మరి ఇండియాలోను ప్రపంచంలోను ప్రాబ్లమ్స్ ఏముంది, కానీ ఇండియాలో ప్రాబ్లం చూస్తే దిస్ ఏ డెవలపింగ్ కంట్రీ. మన 13.5% ఆఫ్ పీపుల్ సఫర్ ఫ్రమ్ మెంటల్ ఇల్నెస్. WHO రిపోర్ట్స్ ప్రకారం 2020 కల్లా 20% అవుతుంది అని అన్నారు. ఇది 13.5% ఆఫ్ పాపులేషన్ ఈజ్ 2016 రిపోర్ట్. మరి 1 out of 5 హ్యాస్ సమ్ మెంటల్ ఆర్ ఎమోషనల్ ఆర్ బిహేవియర్ ప్రాబ్లమ్. 5 ఒకరికి ఏదో రకమైన సమస్య ఉంది, అట యాంగ్జైటో లేక డిప్రెషనో ఇంకో రకమైనటువంటి సబ్స్టాన్స్ అబ్యూసో ఏదో రకమైనటువంటి సమస్య ఉంది సో ఇండియాలో. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. మనందరూ తెలుసు ప్రతి 4 ఒకరికి డయాబెటీస్ ఉందని. డయాబెటీస్ ఈస్ వాట్? ఈస్ ఎ సైకోసమాటిక్ డిసీజ్. ఏదో రకమైనటువంటి ఆలోచన విధానంలో తేడా వచ్చినప్పుడు, బాడీ ఆర్గాన్స్ యొక్క ఫంక్షనింగ్ మారినప్పుడు, రిలీజ్ అయినటువంటి ఏవైతే మనకు అంతర్గతంగా ఉన్నటువంటి సీక్రెషన్స్ ఏవైతే సరిగ్గా రాలేదో, హార్మోనల్ సీక్రెషన్స్ లేవో, అప్పుడే కదా మనకు ప్రాబ్లం వచ్చేది. అంటే బై బర్త్ తో వచ్చేది కాదు, జెనెటికల్ గా కాకుండా ఆన్సెట్ అయ్యేటువంటి అన్ని కూడాను సైకోసమాటిక్ డిసీజెస్. మరి మన సూసైడ్ లో మనం 28% ఆఫ్ గ్లోబల్ సూసైడ్ లో మనం పార్టిసిపేట్ అవుతున్నాం. 8 lakhs ఆఫ్ పీపుల్ డై ఎవ్రీ ఇయర్. ప్రతి 40 సెకండ్లకు ఒక సూసైడ్ డెత్ జరుగుతుంది. మరి ఇండియాలో డిప్రెషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది 13.5% లో 40% ఆఫ్ ది పీపుల్ ఆర్ అండర్గాన్ డిప్రెషన్. Anxiety disorders 14.6%, drug abuse 10%, alcohol abuse 9.6%, schizophrenia 7.4%. So if you look at all these things, see great majority of the people are under trouble. సో ఇందాక భీమే జగ్ని గారు ఒక అభిప్రాయం వ్యక్తపరిచారు, అసలు నిజానికి అంతమంది ఉన్నారా అని. సో ఇప్పుడు అదే స్టాటిస్టిక్స్ మీకు ఇస్తున్నాను. 1,00,000 మంది పాపులేషన్ లో సైకియాట్రిస్ట్ ఒకడు కూడా లేడు. 1,00,000కు ఒక్క సైకియాట్రిస్ట్ కూడా లేరు. అంటే దాదాపు 3 నుంచి 3.5 లక్షల జనాలకు ఒక్క సైకియాట్రిస్ట్ ఉన్నాడు. అలాగే సైకాలజిస్టులు ఇంకా తక్కువగా ఉన్నారు, సోషల్ వర్కర్స్ ఇంకా తక్కువ ఉన్నారు, నర్సెస్ ఓన్లీ 0.12% ఉన్నారు. మొత్తం భారతదేశంలో 42 మెంటల్ హాస్పిటల్స్ లో ఉన్నాయి. ఓన్లీ 24,000 బెడ్సే ఉన్నాయి. మొత్తం వర్క్ ఫోర్స్ అంతా తీసుకుంటే సైకియాట్రిస్ట్ కనుక తీసుకుంటే నాట్ మోర్ దెన్ 4,000 ఎక్స్పర్ట్స్ ఆర్ అవైలబుల్. దిస్ ఈస్ ద లేటెస్ట్ రిపోర్ట్. సో ఓన్లీ 4,000 మంది సైకియాట్రిస్టులు, ఒక 3,000 to 4,000 సైకాలజిస్టులు, ఒక 2-3 వేల సోషల్ వర్కర్స్, అంతా కలిపితే నాట్ మోర్ దెన్ 10,000 పీపుల్ టు ట్రీట్ 130 crore పాపులేషన్. See what a big gap that you find between this. And what is the budget allocation of India? మన ఇండియా బడ్జెట్ లో కేవలం 0.06% మాత్రమే బేర్ చేస్తున్నాం. అదే డెవలప్డ్ కంట్రీస్ ఇఫ్ యూ టేక్ అమెరికా, దే ఆర్ స్పెండింగ్ మోర్ దెన్ 13 to 14%. some go up to 17%. UK తీసుకుంటే 7.58%. So but our not even 1%, 0.06%. So there is a treatment gap. Serious mental problems తో ఉన్నటువంటి వాళ్ళకు 85 to 90% జనాలకు అసలు సైకియాట్రిక్ ట్రీట్మెంటే అందట్లేదు. సో నా పాయింట్ ఏంటంటే మనకు డిసీజెస్ పెరుగుతూ ఉన్నాయి, కానీ మెంటల్ హెల్త్ వర్క్ ఫోర్స్ మనకు అందుబాటులో లేదు. కనుక మనం చేయాల్సింది ఏంటంటే మనకు అసలు డిసీజ్ రాకుండా వాట్ వీ కెన్ డూ. వస్తే సైకియాట్రిస్ట్ ఎవరో ఒకరి దగ్గర మనం ప్రయత్నం చేస్తాం, ఉన్న రిసోర్సెస్ వాడుకుంటాం. రాకుండా ఏం చేయొచ్చు? సో రావడానికి కారణాలు ఏంటంటే న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్స్. మన మైండ్ లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, ఆ న్యూరోకెమికల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. కొన్ని హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అంటే పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి ఫ్యాక్టర్స్, అలాగే ఏదైనా అనుకోకుండా జరిగినటువంటి ట్రామా లేదా చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్. మనందరం చూస్తాం పీపుల్ విల్ బికమ్ యాంటీ సోషల్. ఎవరికైతే హ్యాపీ చైల్డ్హుడ్ లేదో వాడు దే బికమ్ యాంటీ సోషల్ బికాస్ దే నెవర్ గెట్ ది లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ దేర్ పేరెంట్స్. సో వాళ్ళ పేరెంట్స్ నుంచి ఆ లవ్ అండ్ అఫెక్షన్ లేదు. అయితే ఒక పేరెంటో లేకపోతే పేరెంట్లెస్ ఉన్నటువంటి వాడు ఆటోమేటిక్ గా వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ హీ విల్ బి లీడింగ్? హీ విల్ డెఫినెట్లీ బికమ్ యాంటీ సోషల్. సో
చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మనం ప్రపంచంలో ఉన్న వాటిని వ్యవస్థను తిట్టకుండా మనం ఏం చేయాలంటే చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ మనం కౌంట్ చేయాలి. హోమ్ అట్మాస్ఫియర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సపోజ్ వాళ్ళకు ఫినాన్షియల్ కండిషన్స్ బాగా లేనటువంటి వాళ్ళు ఒకటే రూమ్ లో ఒకటే గుడిసెలు ఉండేటువంటి వాళ్ళు పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఫ్యామిలీ ఎక్కడ ఉండాలి, వీడు ఎప్పుడు చదువుకోవాలి, అన్ని జరిగే కార్యక్రమాలు ఇంట్లో జరిగే కార్యక్రమాలన్నీ ఒక గదో 2 గదులలో జరిగితే వాట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈజ్ ఎంకరేజింగ్ ఫర్ దేర్ స్టడీస్? వెరీ డిఫికల్ట్. హెల్త్ కండిషన్ చూడండి. సో సోషల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో దేర్. Then the individual factors, I was talking about personality disorders. Then apart from all these things, people lack poor coping strategies. How to cope up with the problem, how to cope up the anxiety, depression, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నిటిని ఎట్లా కోపప్ చేసుకోవాలనేటువంటి పద్ధతి లేకపోవడం వల్ల, దాని గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. సో లెట్ us go for the last one, poor coping strategies గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం బ్రెయిన్ లో దెర్ ఆర్ 86 బిలియన్ న్యూరాన్స్. ఆల్ అవర్ మైండ్ ఈజ్ కనెక్టెడ్, ఆల్ అవర్ హోల్ బాడీ ఈజ్ కనెక్టెడ్ విత్ ద న్యూరాన్స్. సో ఈ న్యూరాన్స్ ఏం చేస్తుంది అంటే దిస్ ఇస్ ఏ న్యూక్లియస్ ఫ్రమ్ దిస్ ద టెంటాకిల్స్ విల్ బి దేర్. దే విల్ బి షేరింగ్ ది న్యూరోకెమికల్స్ ఫ్రమ్ వన్ పార్ట్ టు ద అదర్. సో ఈ 86 బిలియన్ న్యూరాన్స్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద లెంత్ ఆఫ్ ఇట్, it is now more than 8,50,000 kilometers it will go up. Such a big network God has given to us. So this network will be taking information from body to the mind and mind to the body. So that's what happening. So ఏదైనా ఒక న్యూరో ట్రాన్స్మిటర్ డోపమిన్ అనుకుందాం, ప్లెజర్ సీకింగ్ లేకపోతే రిలీఫ్ వచ్చే డోపమిన్ అనుకుందాం. దిస్ ఈస్ ఎ టెంటాకిల్. ఇందాక మనం చూపించినటువంటి న్యూరాన్ల నుంచి ఒక చిన్న పార్ట్, నెక్స్ట్ దానికి రిసెప్టర్స్ ఉంటాయి. డోపమిన్ విల్ బి రిలీజ్డ్ హియర్. There is no direct connection, just it will release and immediately the dopamine receptor will be taking. So itla manaki emavutundante oka nerve nunchi inko nerve ku all this neurotransmitter will get the chemicals. So I was just talking about the first reason cheppanu kada, neurotransmitters disturbance. Sir mani idi etla telustundi anante unnattundi sudden ga ఎదుటి వాళ్ళని అనుమానించడం స్టార్ట్ చేసినకో, వైఫ్ అండ్ హస్బెండ్ లేక బ్రదర్ అండ్ సిస్టర్ లేక ఇంకెవరైనా ఉన్నారనుకోండి, సడన్ గా రిలేషన్షిప్స్ ను అనుమానించడం బిగిన్ అయిందంటే there is a point that there may be a disturbance in the neurotransmitter. So variki koddi medication ivagalitte automatically they will come out of it. Majority of the problems can be solved. So neurotransmitters or neurochemicals, we say dopamine, and dopamine everybody knows about it. Norepinephrine is responsible for memory or flight or fight response. Serotonin is used for mood, emotion and perception. And acetylcholine is used for muscle stimulant, GABA activity for vertebra, and several other amino acids are there. ఇట్లాంటి కెమికల్స్ అన్ని మైండ్ లో ఉంటున్నాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో, దెన్ సడన్ ఆన్సెట్ ఆఫ్ ది సైకలాజికల్ థింగ్ మేనిఫెస్టేషన్ విల్ బి సీన్. సైకలాజికల్ గా మన బాడీలో మన ఆలోచనలో సడన్ గా మార్పు వచ్చిందంటే there is a point that there may be a problem in the imbalance of the neurotransmitters. If you go to a psychiatrist, he will give a very simple medicine and you will be cured with no time. Within a week you will be quite normal. అప్పటి వరకు ఉన్న సందర్భంతో పోతుంది. This happens in my own family. So my own family members, and sudden ga they started behaving in a different way and mistrusting the people. So suddenly we took it, as I have some knowledge, immediately we have consulted a psychiatrist and within a week he is back. So that advantage you will be having when you know something about the psychiatric issues. So itlanti neurotransmitter problem valla psychiatrist if you can meet, certainly you will be saved. So what are the treatment modes? Psychological issues of treatment mode is pharmacotherapy. That means people will be, if you go to a psychiatrist, he will be prescribing you the medicines like antipsychotics, antidepressants, anti-anxiety drugs will be there. You have a question. మీకు ఏం ప్రశ్న రావచ్చు అంటే, మీరు వెదర్ సైకలాజికల్ డ్రగ్స్ ఆర్ సేఫ్ ఆర్ నాట్, హౌ ఎఫెక్టివ్ దే ఆర్. బట్ ఐ టెల్ యూ నౌ దిస్ సైకలాజికల్ డ్రగ్స్ ఆర్ రియల్లీ సేఫ్ and they are very very good in functioning. And only thing is psychological drugs, if they won't work all of a sudden, ఇవాళ ఒక టాబ్లెట్ వేయగానే ఇప్పుడు మనం డోలో 650 వేస్తే ఒక అరగంట వరకు చెమటలు వచ్చేస్తే కొంత టెంపరేచర్ తగ్గుతుంది. ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. సైకలాజికల్ డ్రగ్స్ విల్ వర్క్ ఇన్ ఎ బెల్ షేప్. ఇమాజిన్ ఎ బెల్, స్లోగా బిగిన్ చేస్తూ పై వరకు తీసుకెళ్తాడు. ఆ స్టేట్ లో, ఆ ప్లేటివ్ స్టేట్ లో
మీకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత స్లోగా డౌన్ చేస్తారు. డోంట్ స్టాప్ సైకలాజికల్ డ్రగ్స్ ఇన్ ద మిడిల్, దట్ ఈస్ ద డేంజర్. సో దట్ వే యూ హావ్ టు స్లోలీ స్టార్ట్, go to the extent possible, get the relief, then come down. So that way ఇప్పుడు ఒక 2 months లో మనకు రిజల్ట్ వస్తే, రిజల్ట్ రాగానే ఆపేయం, అనదర్ 1 month సైకియాట్రిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. దట్ మీన్స్ ఈ విల్ స్లోలీ బికమ్ మేకింగ్ ఇట్ టు నార్మల్స్. సో దీస్ సైకలాజికల్ డ్రగ్స్ ఆర్ సేఫ్, అండ్ అఫ్ కోర్స్ ఎంత సేఫ్ అయినా ఏదో కొంత డేంజర్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ కంపేర్ టు ద ప్రెసెంట్ సిచ్యువేషన్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ నెగ్లిజిబుల్. సో వీ హ్యావ్ ఈసీటీ మెథడ్, ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ, షాక్ ట్రీట్మెంట్ అని మనకు తెలుస్తుంది కదా. షాక్ అనగానే చాలా మందికి అభిప్రాయం ఏముంటుందంటే అదేదో 2 సినిమాలలో చూపించినట్టుగా 2 ప్లేట్లు తీసుకొచ్చి పెడతారేమో మైండ్కి అని అనుకుంటారు. అట్లాంటిది కాదండి. మామూలుగా మనకి ఈసీజీ తీసేటువంటి మెషిన్స్ ఉంటాయి కదా, ఈసీజీ అవన్నీ పెడతారు కదా మనకు నోట్స్, అలాగే మైండ్కి నోట్స్ అన్ని ఆర్గనైజ్ చేసి బ్రెయిన్ స్టిమ్యులేషన్స్ ఇస్తారు. ఆ బ్రెయిన్ స్టిమ్యులేషన్స్ ఇవ్వడం వల్ల న్యూరోకెమికల్స్ బ్యాలెన్స్ మళ్ళీ నార్మల్స్కి వస్తుంది. దిస్ ఈస్ అన్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇన్ డిప్రెషన్ అండ్ ఆల్ దట్. వీ హ్యావ్ డిబిఎస్, టిఎంఎస్, అదర్ టెక్నిక్స్ ఆల్సో. అండ్ ఇది ఏంటి, డ్రగ్స్ వల్ల. ఇట్లా కాకుండా మామూలుగా నాకు ఏమవుతుందో తెలుసు కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అన్నప్పుడు యూ షుడ్ గో ఫర్ ఏ కౌన్సిలర్ ఆర్ ఏ సైకోథెరపిస్ట్. సైకోథెరపిస్ట్ ఏం చేస్తాడంటే ఈ విల్ గివ్ యూ సమ్ థెరపీస్. దెర్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ థెరపీస్ అవైలబుల్ అండ్ ఈ విల్ గివ్ యూ సమ్ థెరపీస్. అండ్ రీహాబిలిటేషన్ ఈజ్ ఆల్సో పాసిబుల్. సో ఎవరైనా ఏదైనా ట్రామా నుంచి బయటకు వచ్చిన తర్వాత నార్మల్స్ కి రావడానికి వీ విల్ కీప్ దెమ్ ఇన్ ద రీహాబిలిటేషన్ సెంటర్స్. సోషల్ కల్చరల్ థెరపీస్ ఆర్ ఆల్సో పాసిబుల్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, సైకోథెరపిస్ట్ ఏం చేస్తాడు, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ కౌన్సిలర్. కౌన్సిలర్ ఎప్పుడు కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా గైడెన్స్ ఇవ్వరు. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఆర్ టోటలీ డిఫరెంట్. గైడెన్స్ అంటే దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వడం గైడెన్స్. కౌన్సిలింగ్ ఈస్ వాట్, హీ విల్ నెవర్ గైడ్ యూ. ఆయన ఏం చేస్తాడంటే కేవలం నీతో పాటు ఉండి ఐఎమ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లం, నువ్వు ఈ ప్రాబ్లం ఫేస్ చేయడానికి నీతో పాటు నేను కూడా ఒక పార్ట్నర్, లెట్ అస్ టుగెదర్ ఫేస్ ఇట్ అని చెప్తాడు. చెప్పి ఒకరిపైన నీకు ఎప్పుడు నన్ను అదే మాట అంటున్నాడు, ఆయనకి నా పైన ఇంట్రెస్ట్ లేదు లేకపోతే ప్రేమ లేదు అన్నారు అనుకోండి, ప్రేమ ఉండే సందర్భాలు ఎన్ని, ప్రేమ లేని సందర్భాలు అన్ని ఒక పేపర్ మీద రాయిస్తాడు. రాయించిన తర్వాత కొంత డిస్ప్యూట్ చేస్తాడు థాట్ను, దానివల్ల అది కరెక్టేనా కాదనేటువంటి అభిప్రాయం మన లోపల క్రియేట్ చేస్తాడు. So a counselor will help a client in understanding the problem of him and analyzing the problem and coming to a solution. And this skill he will be developing in. ఒకసారి సైకోథెరపిస్ట్ వెళ్తే మళ్ళీ వెళ్ళాల్సిన పని లేదు. ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్డ్ ఎ స్కిల్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సైకియాట్రిస్ట్ కు సైకాలజిస్ట్ ఉన్నటువంటి తేడా అది. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ మెడిసిన్ ఇస్తే పోతుంది, మళ్ళీ కొత్తగా వచ్చినప్పుడు ఇంకో కొత్త మెడిసిన్. But psychology, if you are taking psychotherapy, then definitely that will be useful. You have learned a skill. That skill will be applicable in other cases also. So we have these psychotherapies, assertive therapy అని అంటాం. అంటే తనకు తానుగా ఎవరికైతే సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, యూజువల్లీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇమీడియట్ గా హాస్పిటలైజ్ వాటి సర్జరీస్ ఇంటికి వస్తున్నప్పుడు కానీ ఇట్లాంటి వాటికి అసర్టివ్ థెరపీస్ ఆర్ దేర్. నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు అనవసరమైన ఆందోళన పడకు, ఎవ్రీథింగ్ గోస్ వెల్ అనేటువంటి కొన్ని సజెషన్స్ ఇచ్చి ఆల్ దట్ సజెషన్స్ విల్ బి గివెన్ బై ఎ కౌన్సిలర్ ఇన్ ఎ రైట్ వే. సో దట్ ఈస్ అసర్టివ్ థెరపీ. సిస్టమాటిక్ డీసెంట్ వెన్ యూ ఆర్ వరీడ్ అబౌట్ సమ్ ప్రాబ్లమ్, ఫోబిక్ కండిషన్స్ ఉన్నప్పుడు వాటిని సిస్టమాటిక్ గా డీసెన్సిటైజ్ చేయడం. డీసెన్సిటైజ్ చేయడం అంటే యు ఆర్ వరీడ్, చూడంగానే భయపడుతున్నావు, ఎందుకు భయపడుతావు నీకు తెలియదు. సో చూడంగానే భయపడితే ఆ స్థాయిని 10 వరకు అనుకొని 0 to 10 వరకు నీ యొక్క ఎక్సైట్మెంట్, నీ సెన్సిటైజేషన్ ఏందో చెక్ చేసి స్లోగా 10 to you will bring down to 2 or 0. So that is systematic desensitization. And we have a very beautiful therapy is called JPMR relaxation therapy for anxiety and depression. Anxiety తగ్గించుకోవడానికి కోసం JPMR relaxation therapy is beautiful. JPMR అంటే జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మస్క్యులర్ రిలాక్సేషన్. మస్క్యులర్ రిలాక్సేషన్ అంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి మజిల్ ని కూడాను రిలాక్స్ చేయడం. అంటే మామూలుగా మనం బెడ్ పైన ఫ్లాట్ గా పడుకొని ఒకసారి కళ్ళనన్నింటినీ బాగా దగ్గరికి అనుకొని కొద్దిసేపు హోల్డ్ చేసి వదిలిపెట్టడం వల్ల ఆ మజిల్స్ ఉన్నటువంటి టెన్షన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫిస్ట్ ఉంది అనుకోండి, ఈ ఫిస్ట్ గట్టిగా నేను ఇట్లా పట్టుకొని 2 minutes 1 minute 30 seconds హోల్డ్ చేసి నాకు వీలైనంత హోల్డ్ చేసి నేను వదిలిపెట్టిన అనుకోండి, ఐ ఫీల్ రిలీవ్. ఇది మనకు కూడా తెలుసు, మనం ఏదైనా రాస్తున్నాం అనుకోండి, చేయి పట్టుకున్నట్టుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం బాగా ఇట్లా పట్టుకొని ఇట్లా అని ఇలా దులిపేసుకుంటాం, కొద్దిసేపటికి ఫ్రీ అయిపోతుంది. ఇలా అంటున్నప్పుడు కొద్దిగా ఫ్రీ అయిపోతుంది. సో దిస్ ఈస్ మస్క్యులర్ రిలాక్సేషన్.
అట్లా మనం టాప్ టు బాటమ్ అంటే టో టు ది హెడ్ ది ఎంటైర్ పార్ట్ కళ్ళు, మెదడు, గదవ, తర్వాత చెస్ట్, అబ్డామిన్, హ్యాండ్స్, లెగ్స్ అన్ని సిస్టమాటిక్ గా మెల్లిమెల్లిగా ఒక్కొక్క మజిల్ రిలాక్స్ చేయడం అనేటువంటిది ఉంటుంది. బట్ ఇన్ ద బిగినింగ్ ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్, బట్ లేటర్ వెన్ యూ ప్రాక్టీస్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. అండ్ వీ హ్యావ్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, దిస్ వీ విల్ బి టాకింగ్ నౌ, అండ్ రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీ ఆర్ దేర్. సో వాట్ ఈస్ సిబిటి? సిబిటి అంటే ఇదేదో ప్రొఫెషనల్ అక్కడికి వెళ్ళి మనం తీసుకోవాలని లేదండి, మన లైఫ్ లో అప్లై చేసుకోవచ్చు. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ ఎ వండర్ఫుల్ టూల్ ఎవ్రీబడి కెన్ యూజ్ ఇన్ ఎవ్రీబడీస్ హోమ్. సిబిటి ఇస్ వాట్ బి అనేది మనం అనుకోండి, బి ఈస్ వి. ఎవడో వచ్చి మనం తిట్టాడు, దట్ ఈస్ యాక్టివేటింగ్ ఈవెంట్. ఏ మీన్స్ యాక్టివేటింగ్ ఈవెంట్. ఎవడో వచ్చి మనం తిట్టాడు, తిట్టినప్పుడు ఏమవుతుంది, మన బి అంటే బి అంటే బిలీఫ్. మనం అంటే ఏంటి, మనకున్న బిలీఫ్స్, మనకున్న థాట్స్, అవర్ యాటిట్యూడ్ అండ్ అవర్ అజంప్షన్స్ ఈస్ బి. సో అప్పుడు ఏమవుతుంటే ఎవడన్నా ఏదన్నా కామెంట్ చేసినప్పుడు మనకున్న బిలీఫ్, మనకున్న థాట్, వాడి పైన మనకున్న యాటిట్యూడో, వాడు అనవసరంగా నన్ను తిడుతున్నాడు అని అనుకున్నప్పుడు ఏం కాన్సిక్వెన్స్ వస్తుంది, అయితే నాకు విపరీతమైన కోపం అని వస్తుంది, లేకపోతే ఏడుపు అని వస్తుంది. దిస్ ఈస్ ఎ కాన్సిక్వెన్స్. సో ఇప్పుడు ఏని మార్చలేను, సిని మార్చలేను, ఎందుకంటే ఇవాళ తిట్టే వాళ్ళని తప్పించుకుంటే రేపు ఇంకో రకంగా వస్తుంది నాకు ప్రాబ్లం. సో ఏ ఈజ్ ఇన్ఎవిటేబుల్, ఏ తప్పకుండా ఉంటాడు ప్రపంచంలో. ఏ అనేటువంటి వాడు ప్రతి నిమిషం ఏదో రకంగా మన బి పైన అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. కానీ when it comes to you, how you take it and what should be your consequence, that is important. ఒక సిచ్యువేషన్ మనం ఎవరైనా సజెషన్ ఇచ్చినా లేక గట్టిగా మాట్లాడి చెప్పిండు అనుకోండి, దాన్ని పాజిటివ్ గా తీసుకోవచ్చు, నెగటివ్ గా తీసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ బిలీఫ్. సో వెన్ యూ గో టు ఎ కౌన్సిలర్, వాట్ హీ విల్ డూ, he will be disputing your belief system. ఇక్కడ డి అంటే ఇంటర్వెన్షన్, ఇక్కడ బిలీఫ్ సిస్టాన్ని ఇంటర్వ్యూన్ చేస్తాడు. అంటే నువ్వు ఫలానా వాళ్ళు అన్నారు అనేటువంటి మాటను అనలైజ్ చేయడం బిగిన్ చేస్తాడు, దీన్ని డిస్ప్యూట్ చేస్తాడు. ఈ బిలీఫ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, వెదర్ యువర్ యాటిట్యూడ్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, యూ షుడ్ చెక్ అని దానిపైన వర్కౌట్ చేయిస్తాడు. సో మనం తెలుసుకున్నాం అనుకోండి, నిజంగానే ఆయన చాలా సందర్భాల్లో నాకు హెల్ప్ చేశాడు, చాలా సందర్భాలలో నాకు ఇట్లా అడ్వైస్ ఇచ్చారు, ఈసారి కొద్దిగా కోపంగా అడ్వైస్ ఇచ్చారు, ఎందుకంటే నాకు నేనంటే ఆయనకు బాగా ఇష్టం గనక అనే అభిప్రాయం వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ద ఎఫెక్ట్. సో వాట్ ఈస్ ద ఫీలింగ్, యూ విల్ బి గెటింగ్ ఎ న్యూ ఫీలింగ్. ఇప్పుడు మన ఫీలింగ్ మారిపోయింది, ఫస్ట్ తిట్టినప్పుడు ఏడ్చాం లేక కొట్టాం అని, కానీ మళ్ళీ మన బిలీఫ్ సిస్టాన్ని చెక్ చేసుకున్నప్పుడు ఆన్ ది అనాలిసిస్ we will come to know that no, whatever this activating agent did is only for my benefit, then new feeling will come. So ఈ న్యూ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ కాన్సెప్టెన్స్ బికమ్స్ హ్యాపీ. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ సైకోథెరపిస్ట్ ఆర్ ఏ కౌన్సిలర్. ఇది మనం కూడా చేసుకోవచ్చు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏడుస్తున్నాం అంటే ఫస్ట్ మన బిలీఫ్ సిస్టమ్ ఏంటి అని ఆలోచించుకో. వాడేంది ఆలోచన చేయదు. మనం ఎంతసేపు ఏం చేస్తాం, ఆయన ఎందుకు అనాలి, ఆయనకేం అవసరం, ఆయన రావాల్సిన పని ఏముంది, ఆయనకేం అధికారం ఉంది అని ప్రశ్నిస్తాం. నువ్వు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు తీసుకుంటాడు. కనుక ఫర్గెట్ అబౌట్ ఏ, you should think about yourself, you should think about your belief system, your attitude and your assumptions. If you bring a change here, then certainly you are going to be successful. సో ఇట్లాంటి అభిప్రాయాలు రావడానికి ఏంటంటే మన ఆలోచన విధానంను చెక్ చేసుకోవాలి. కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటాం. డిస్టార్షన్ మీన్స్ సమ్ రాంగ్, సో కాగ్నిషన్ మీన్స్ అవర్ థింకింగ్ ప్యాటర్న్. సో మనందరికి తెలుసు మన ఆలోచనలే మన యొక్క బిహేవియర్ కు కారణం అవుతాయి, మన ఆలోచనలే మన యొక్క ఫీలింగ్స్ కారణం అవుతాయి, మన ఆలోచనలే మన యొక్క ఎమోషన్స్ కు కారణం అవుతాయి. సో వేర్ ఈస్ ద ప్రాబ్లం? ప్రాబ్లమ్ ఈస్ ఇన్ అవర్ థింకింగ్. సో we have to check our thinking, how our thinking is, whether our thinking is appropriate or not. సో యూజువల్ మన థింకింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, డిస్టార్షన్స్ ఎట్లా ఉంటే చూద్దాం. ఆల్ ఆర్ నథింగ్. చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే రెండు ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్తాం. అయితే మొత్తం నువ్వే అంటాం, లేకపోతే నువ్వు ఏమి కాదు అని అంటాం. బోత్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ we will be, we are not in between. So if we want to see everything in black and white, if performance falls short, see yourself as total failure. If you are angry with me, you hate me. ఎప్పుడైనా కోపంగా ఉండనుకోని, ఈ మధ్యన ఏదో ఆఫీస్ లో ఇబ్బందులతోనే కోపంగా ఉండనుకోండి, దాని అర్థం ఏంటి, ఇంట్లో తీసుకునే అర్థం ఏంటి, యూ హేట్ మీ. నువ్వు అప్పుడు ప్రేమించినట్టుగా ఇప్పుడు ప్రేమిస్తలేవు, అప్పుడు ఉన్నట్టుగా నువ్వు నాతో బిహేవ్ చేయట్లేదు. సో యు ఆర్ యాంగ్రీ విత్ మీ, దట్ మీన్స్ యు ఆర్ హేటింగ్ మీ అని ఒక కంక్లూజన్కి వస్తాం. ఆల్ ఆర్ నథింగ్. కొద్దిగా ప్రేమతో ఉండనుకోండి, నువ్వు తప్ప నీకు ప్రపంచంలో లేవు అంట. ఒకవేళ కొద్దిగా కోపం వచ్చింది అనుకోండి, నువ్వంటే నేనంటే ఇష్టం లేదు నీకంట. సో ఆల్ ఆర్ నథింగ్, దిస్ ఈస్ ద స్టేట్మెంట్, దిస్ ఈస్ రాంగ్ వే ఆఫ్ థింకింగ్. ఓవర్ జనరలైజేషన్ చాలా సందర్భాల్లో జనరలైజ్ చేస్తాం. ఎట్లా అంటే ఏదో ఒక నెగటివ్ ఈవెంట్ పట్టుకొని
ఆ మొత్తం ఫెయిల్యూర్ కు అదే కారణం అనుకోండి. ఇఫ్ ద మార్నింగ్ బిగిన్స్ బ్యాడ్లీ ద హోల్ డే ఈజ్ రూయిన్డ్. అంటే అర్థం ఏంటి? ఈ రోజు పొద్దున్న లేవగానే అనుకోకుండా ఎవడో ఒక కాల్ వచ్చింది, వాడు ఏదో మనతో పాటు కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేశాడు, మూడ్ ఆఫ్ అయింది. సో మనం ఆలోచన ఏముంటుంది, ద హోల్ డే విల్ బి లైక్ దట్. కనుక పొద్దున్నే దేవుని చూడాలి, పొద్దున్నే మనం ఈ పని చేయాలి, ఫస్ట్ మూడ్ బాగుండాలి, ఫస్ట్ ఇంటరాక్షన్ బాగుండాలి అని మనం అనుకుంటాం. కానీ చాలా సందర్భాల్లో మన చేతిలో ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇఫ్ ద మార్నింగ్ బిగిన్స్ బ్యాడ్లీ, వై డోంట్ యు హ్యావ్ ది బెటర్ థింగ్స్ ఇన్ ద ఎంటైర్ డే? ఆ రోజు మంచి విషయాలు జరగవా? ఖచ్చితంగా జరుగుతాయి. కానీ నువ్వు ఒక అభిప్రాయం ఎప్పుడైతే మైండ్ లో మార్నింగ్ బాగా స్టార్ట్ కాలేదు కనుక రోజంతా ఇట్లా ఉంది అనుకుని అనుకోండి, దట్ బికమ్స్ ఎ రియాలిటీ. బికాస్ ద ఎంటైర్ డే యువర్ పర్సెప్షన్ హ్యాస్ బికమ్ లైక్ దట్. ఆల్రెడీ ఒక కోణం పెట్టేసాం, ఇట్లనే చూడు అన్నాం. సో దట్ బికమ్స్ ఎన్ ఇష్యూ. సో దిస్ ఈస్ ఓవర్ జనరలైజేషన్. Then we have mental filter. So we dwell on negative. See, one single point, we take it in a negative way. For example, single negative detail, dwell in it excessively. That means reality becomes darkened. Mental filter అంటే ఆల్రెడీ మన యొక్క చూసేటువంటి పర్సెప్షన్ ఒకటి ఉంటుంది. ఆ కోణంలో చూస్తాం. ఒక వ్యక్తి పైన ఒక అభిప్రాయం ఉంటుంది, ఆ అభిప్రాయం నుంచే చూస్తాం, ఇంకా వేరే రకంగా చూడం. ఆయన ఎప్పుడు ఏ మాట అన్నా నాకు తెలుసులే అని విత్ దట్ యాంగిల్ విల్ గో త్రూ ఇట్. సో దట్ బికమ్స్ ఎన్ ఇష్యూ. డిస్క్వాలిఫైయింగ్ ద పాజిటివ్, ఇది మన అందరం చేస్తున్నటువంటి అంశమే. డిస్క్వాలిఫైయింగ్ ద పాజిటివ్ ఏంటంటే రిజెక్ట్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్, మెయింటైన్ నెగటివ్. వై డస్ దిస్ ఆల్వేస్ హ్యాపెన్స్ టు మీ? ప్రతి ఇంట్లో ప్రతి ఆవిడ లేక ప్రతి వ్యక్తి మాట్లాడుతునే మాట, నాకే ఎందుకు ఇది కావాలి? వై ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ టు మీ? మనకే ఎందుకు కరోనా రావాలి, లేక మనకే ఎందుకు కాళ్ళ నొప్పి రావాలి, మనకే ఎందుకు డయాబెటీస్ రావాలి, మనకే ఎందుకు ఇట్లా జరగాలి అని అనుకుంటాం. అట్లా జరిగే వాళ్ళు ప్రపంచంలో ఉన్నారా లేదా? Almost 3 crores of the people who got affected. Why only it happens to me? It happens to the people only. So that you have to accept it. Why only it happens me? నాకే ఎందుకు జరుగుతుంది నా కర్మ? నేను పుట్టినప్పటి నుంచి అంతే, నా రాతనే బాగలేదు, ఆల్రెడీ నా గ్రహాలు సరిగా లేవు, నా హారోస్కోప్ సరిగా లేదు, these days are bad days for me. We go on giving many things, and that is what we call disqualifying the positive. మీ హస్బెండ్ వైఫ్ లేకపోతే ఎవరైనా మన దగ్గర వాళ్ళు మన గురించి ఎంత బాగా పట్టించుకున్నా, కొన్ని సందర్భాలు ఏదైనా కొన్ని నెగటివ్ గా మనం తీసుకున్నప్పుడు అంతవరకు చేసిందంతా జీరో అయిపోతుంది. అందుకే మనం తెలుగులో ఒకటి వస్తుంది, బూడిదలో పోసిన పన్నీరు అని. అప్పటి వరకు ఉన్నటువంటి ఆల్ గ్రేట్ పాజిటివ్ థింగ్స్ హావ్ బికమ్ ఎ జీరో నౌ నిల్. సో దిస్ ఈస్ వాట్ వి కాల్ డిస్క్వాలిఫైయింగ్ ద పాజిటివ్. మనకు భగవంతుడు బ్రహ్మాండమైన శరీరాన్ని ఇచ్చాడు. We can think, we have enough material with us, resources are there, people are there, lovable people are there, but you make it a zero and see from one point of view. నాకు ఫలానా ప్రమోషన్ రాలేదు, నాకు ఫలానాది అచీవ్ కాలేదు, లేకపోతే ఈ బిజినెస్ రాలేదు. సో దట్స్ వై యూ థింక్ ఇన్ ఎ నెగటివ్ వే. సో యూ ఆర్ డిస్క్వాలిఫైయింగ్ ద పాజిటివ్. జంపింగ్ టు కంక్లూజన్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో నెగటివ్ పర్సెప్షన్స్ ఉంటాయి. ఏమని? అదర్స్ థింక్ బ్యాడ్ ఆఫ్ అస్ ఆల్వేస్, నో వన్ అండర్స్టాండ్స్ మీ. నన్ను ఎవరో అర్థం చేసుకోరు. ఇది మనం వినమా? చాలా సందర్భాలు అందరి ఇళ్లలో మాట్లాడే మాట, నన్ను అసలే అర్థం చేసుకోరు మీరు అని. దే జంప్ టు కంక్లూజన్. సో అర్థం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, అంతకన్నా ఎక్కువగా వాళ్ళకి సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ దే ఫర్గెట్ అబౌట్ ఇట్, దే డిస్క్వాలిఫై దెమ్ అండ్ దే కమ్ టు ఏ కంక్లూజన్ దట్ నో వన్ అండర్స్టాండ్స్ మీ. దిస్ ఈస్ ఎ వెరీ కామన్ negative thinking. Somehow mind reading activity, arbitrary conclude that things will turn out badly. కొంతమంది అనుకుంటారు, నాకు ఎందుకో అట్లా అనిపించింది, మైండ్ రీడింగ్. ఎదుటివాడు వచ్చి కూర్చోగానే అనుకుంటాడా వీడు ఏం మాట్లాడుతాడో అని తెలుసు అని ఒక ఉద్దేశం ఇదే అయి ఉంటుంది. ఖచ్చితంగా నేను అనుకున్నట్టే అయింది అని అంటారు. ఇంకో ఫార్చ్యూన్ టెల్లింగ్ ఉంటుంది. ఏంటంటే దే ఫీల్ కన్విన్స్డ్ దట్ ఆల్రెడీ ఒక ప్రెడిక్షన్ చేసినట్టుగా ఉంటుంది. ఫార్చ్యూన్ టెల్లర్ అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పేటువంటి అని ఫార్చ్యూన్ టెల్లర్ అంటారు. నేను ఆల్రెడీ అనుకున్నా, వాడు మొదలు ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు అనుకున్నా ఇది ఏదో మనం ముంచడానికి అని అనుకున్నట్టే అయింది. చెప్పినా లేదని నేను వాట్ ఎవర్ ఐ ఫీల్ విల్ బికమ్ ఎ రియాలిటీ. సో ఇది 6th సెన్స్ అంటాం. వీ గివ్ ఎ బ్యూటిఫుల్ టర్మ్ 6th సెన్స్ అని. ఉన్న 5 సెన్సెస్ నే సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. వెర్ ఈస్ ద 6th సెన్స్? బట్ వీ సే ఐ నో, నేను ఏదైతే ప్రెడిక్ట్ చేస్తున్నో దట్ విల్ డెఫినెట్లీ బికమ్ ఎ రియాలిటీ. దట్స్ ఎ ఫార్చ్యూన్ టెల్లర్ స్టైల్ వి విల్ బి టాకింగ్. మ్యాగ్నిఫికేషన్, చాలా మంది చిన్న విషయాన్ని తీసుకుపోయి చాలా పెద్దగా చేస్తాం. మ్యాగ్నిఫికేషన్ అంటే టేకింగ్ స్మాల్ థింగ్స్ అండ్ ఎక్స్ట్రీమ్ కాన్సిక్వెన్సెస్. ఒకవేళ మన ఇంటి పక్క వాళ్ళకు కరోనా వచ్చింది, ఒకవేళ మన ఇంట్లో వస్తే ఎట్లా,
వస్తే ఏంటి పరిస్థితి అనే దాని గురించి ఆల్రెడీ కరోనా వచ్చినట్టుగా, అందరు ఇబ్బంది పడ్డట్టుగా, ఒకరు హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా, అంతా లాస్ అయినట్టుగా, నిన్ను హేట్ చేసినట్టుగా. సో ఇట్ ఈస్ ఆల్ మ్యాగ్నిఫైయింగ్ ద ఇష్యూ. అది వస్తుందో రాదో 1% ఛాన్సెస్ గా ఉందో లేదో, వచ్చినా ఎంతో మంది అందరిలాగా మనం కూడా బయటపడచ్చు. కానీ వి టేక్ ఇన్ వి మ్యాగ్నిఫై ద థింగ్స్. అట్లా నాట్ ఓన్లీ కరోనా, వి టేక్ సింపుల్ థింగ్స్, వి మ్యాగ్నిఫై దెమ్. వచ్చేసరికి ఒక పెద్ద ఇష్యూ అయిపోతాయి. పొద్దున ఏదో మాట అనిపోతాం, వచ్చేసరికి పెద్ద ఇష్యూ అయిపోతాయి. ఎందుకు అవుతుంది అంటే వాళ్ళకి టైం ఉంటుంది కనుక దాన్ని చాలా రకాలుగా ఆలోచించి, చాలా విషయాలు దాన్ని జోడించి బ్యూటిఫుల్ స్టోరీ తయారు చేసి అందులో బాగా ఫీల్ అయ్యి నిజంగా అదే అనుకొని రాగానే అలిగిపోయి ఉంటారు. ఏంటి పరిస్థితి అని అంటే పొద్దున అన్న దానికి ఎగ్జాంపుల్ మళ్ళీ మనకు 1 hour 2 hours బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అవుతాయి. కానీ వి జస్ట్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ ఓన్లీ మ్యాగ్నిఫికేషన్ ఫర్ నథింగ్, ఇజంట్ ఇట్? సో ఇమోషనల్ రీజనింగ్, కొంతమంది ఉంటారు, ఇఫ్ ఐ ఫీల్ ఇట్ దేర్ ఫర్ ఇట్ మస్ట్ బి ట్రూ. నేను ఇట్లా అనుకున్నానంటే ఖచ్చితంగా అట్లా అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ వే ఆఫ్ థింకింగ్. కొంతమంది ఉంటారు, ఒక భర్త అంటే ఇట్లా ఉండాలి, భార్య అంటే ఇట్లా ఉండాలి, టీచర్ అంటే ఇట్లా ఉండాలి, డాక్టర్ అంటే ఇట్లా ఉండాలి, ఇంటి పక్క వాడు అంటే ఇట్లా ఉండాలి, నీబర్స్ మస్ట్ బి లైక్ దిస్, ఏ లయన్ మస్ట్ బి లైక్ దిస్, ఏ లీడర్ మస్ట్ బి లైక్ దిస్. ఇట్లా షుడ్, మస్ట్, ఆర్ట్ అండ్ మనం చాలా క్రియేట్ చేసుకుంటాం. సో దిస్ షుడ్, ఆర్ట్ అండ్ మస్ట్, ఈ ప్రపంచంలో దెర్ ఇస్ నో పర్సన్ హూ ఈస్ కంప్లీట్లీ fine. We don't have 100% that. Certainly any great man, even Mahatma Gandhi, if you take, you can find certain things. He also confessed himself in his own autobiography, isn't it? So that way should, art, must అనేటువంటి కూడా is a wrong way of thinking. So you have to check whether all these thinking pattern is right or wrong. కొంతమంది లేబులింగ్ ఇస్తారు, ఏమంటారు, ఏదైనా పని సరిగ్గా చేయకపోతే యు ఆర్ అన్ ఇడియట్, యు ఆర్ అనేబుల్ టు డూ ఇట్, నీ ముఖం, నీకు అసలు చేత కాదు, లేక నీకు ఇంగ్లీష్ రాదు, లేకపోతే నీకు సరిగ్గా పని రాదు, నువ్వు ఫలానా దాంట్లో చెయ్యలేవు, ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్, నీకు బిజినెస్ పడదు. సో వి విల్ లేబుల్ ఇట్. సో వి విల్ లేబుల్ ఇట్, యూ నెవర్ డూ ఎనీథింగ్ రైట్, యు ఆర్ సచ్ అన్ ఇడియట్ అని. అట్లా లేబులింగ్ ఎవరు వేసుకుంటారు? లేబులింగ్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది, పీపుల్ హు ఆర్ హ్యావింగ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ అటెంప్ట్స్, దే విల్ లేబుల్ దెమ్సెల్వ్స్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. పిల్లలు చాలా మంది జరిగేటువంటి అంశం ఇదే. దే మేక్ సమ్ ఎఫర్ట్స్ బట్ దే బికమ్ ఎ ఫెయిల్యూర్. 2-3 ఫెయిల్యూర్స్ కాదని ఏం చేస్తారంటే, నాకు రాదులేండి, ఫిజిక్స్ రాదు, నాకు మ్యాథ్స్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, ఐ కాంట్ డూ దిస్, ఐ కాంట్ డూ దట్. వి జస్ట్ లేబుల్. బట్ హ్యావ్ యూ మేడ్ ఎనీ రియల్ ఎఫర్ట్? హ్యావ్ యూ ట్రైడ్ అగైన్ అండ్ అగైన్? దెన్ దట్ విల్ గో. పర్సనలైజేషన్, కొంతమంది ఉంటారు, సీ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ కాజ్ ఆర్ సమ్ నెగటివ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పర్సనలైజేషన్ ఏంటంటే, పొద్దున పోతున్నప్పుడు, ఇంట్లో నుంచి బయట వెళ్తున్నప్పుడు వెళ్ళకు అని చెప్పారు, కానీ అనుకోకుండా అనే రెగ్యులర్ యాక్టివిటీలో వెళ్ళాలి కనుక వెళ్ళిండు, అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఏమవుతారంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, నేను ఆల్రెడీ పొద్దున నాకు ఎందుకో మనసు అనిపించింది, వెళ్ళకురా అని చెప్పాను, అయినప్పటికీ కూడా జరిగింది, అసలు నేను వాడిని పోనించేది కాకుండానే, ఐ మేడ్ ఎ మిస్టేక్, ఫర్ ఆల్ దట్ హ్యాపెనింగ్ ఐ ఆమ్ రెస్పాన్సిబుల్. సో వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్? నో లాజిక్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ పర్సనల్ ఇష్యూ. సో దీస్ ఆర్ ది కాగ్నిటివ్ డిస్టార్షన్స్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యావింగ్. మన అందరికి ఉంటాయండి ఇవి, డిఫెక్ట్ అనుకోవద్దు. దీస్ ఆర్ ది సమ్ టైమ్ ఆర్ ది అదర్ వీ విల్ బి ఎగ్జిబిటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ ఇఫ్ దే ఆర్ ఇన్ మెజారిటీ, సర్టన్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ అవర్ imbalance of our mind. That means they may contribute for your mental illness. So this is what we call distorted way of thinking or maladaptive ways of thinking or behaving. మరి ఇట్లాంటి కాగ్నిటివ్ డిస్టార్షన్ మనం రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు అంటే, సర్టన్లీ ఎస్, 100% మన యొక్క ఆలోచన విధానాన్ని కేర్ఫుల్ అబ్జర్వేషన్ ద్వారా, విత్ లిటిల్ ఎఫర్ట్, వీ కెన్ రీకన్స్ట్రక్ట్ అవర్ థింకింగ్ ప్యాటర్న్. యాటిట్యూడ్ మారాలంటే ఫస్ట్ థింకింగ్ మారాలి. If your thinking changes, your behavior changes, then certainly attitude may also change. So that way cognitive restructuring is possible. How you can do for this cognitive restructuring? So దీనికి మనం ఏం చేయాలంటే, చిన్న థాట్ డైరీ మెయింటైన్ చేయాలి. అంటే ఎప్పుడైనా మనకు కోపం వచ్చింది అనుకోండి, ఇట్లాంటి ఒక చిన్న పుస్తకం పెట్టుకొని రాసుకోవాలి. ఏంటంటే, డేట్ ఫలానా నాడు, అరౌండ్ 11/10/2020, టైం మార్నింగ్ 9 o'clock, ఏమైంది, సిచ్యువేషన్ ఏంది, ఆ సిచ్యువేషన్ రాయండి. అంటే మీ ఆవిడ ఏదో మాట్లాడింది, సిచ్యువేషన్, అటామిక్ థాట్స్, అట్లా అనగానే నీ మనసులో వచ్చినటువంటి ఆలోచన ఏంటి, లాగి కొట్టాలనిపించింది, లేకపోతే అసలు ఈ జీవితంలో మాట్లాడద్దు అనుకున్నా, లేకపోతే ఇంకేదో చేద్దాం అనుకున్నా. అప్పుడు వచ్చిన ఆలోచనను యాజ్ ఇట్ ఈస్ గా, ఎక్కడ స్క్రీన్ చేయకుండా, సెన్సార్ చేయకుండా, యు రైట్ డౌన్ యువర్ ఆటోమేటిక్ థాట్స్. తర్వాత అట్లాంటి ఆలోచన వచ్చినప్పుడు నీకు వచ్చిన ఎమోషన్ ఏంటి, ఏ రకమైన ఎమోషన్కి వచ్చింది, ఆ ఎమోషన్ కూడా మీరు ఇక్కడ రాయండి.
తర్వాత అడాప్టివ్ రెస్పాన్స్. సో తర్వాత విచ్ థింకింగ్ స్టైల్ ఈస్ దిస్, నేను ఆలోచన చేసేటువంటి స్టైల్లో ఇందాక వచ్చిన ఆలోచన స్టైల్, ఇందాక మనం కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అనుకున్నాం కదా, ఆ డిస్టార్షన్ లో ఏదై ఉండొచ్చు అది తర్వాత రాసుకుందాం. ఇప్పుడు రాయండి వాట్ ఈస్ ద అవుట్కమ్, దానివల్ల ఏమైంది, అనవసరంగా నువ్వు తిట్టావు, ఆమె ఏడ్చింది, నువ్వు కూడా మూడ్ ఆఫ్ అయింది, నువ్వు వెళ్ళాల్సిన కాస్త వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్నావు. సో దిస్ ఈస్ ద అవుట్కమ్. సో ఇట్లా మనకు వచ్చిన థాట్స్ అన్నింటినీ రాసేసుకొని మళ్ళీ కొద్దిగా లీజర్ గా కూల్ గా ఉన్నప్పుడు ఒకసారి మన థాట్స్ చూసుకోవాలి. ఆ సిచ్యువేషన్ ఏంటి, మనం ఎంటర్టైన్ చేసిన థాట్స్ ఏంటి, ఈ థాట్స్ వల్ల ఈ ఎమోషన్స్ రావడం వల్ల అవుట్కమ్ ఏంటి. సో అలా ఎక్కడ ప్రాబ్లం ఉంది, అడాప్టివ్ రెస్పాన్స్ లో ఎక్కడ ప్రాబ్లం ఉంది, వెదర్ ఇట్ ఈస్ సి వాట్ యు కాల్ ఆల్ ఆర్ నథింగ్, లేకపోతే మ్యాగ్నిఫికేషనా, ఆలోచించడం ఎక్కువగా ఆలోచన చేశామా, లేకపోతే మెంటల్ ఫిల్టరా అని ఇందాక రాసుకున్నటువంటి ఆ 10 సి వాట్ యు కాల్ 10 to 12 కాగ్నిటివ్ డిస్టార్షన్స్ ఆర్ దేర్, విచ్ కాగ్నిటివ్ డిస్టార్షన్ ఈజ్ ఇట్ అని మనం ఐడెంటిఫై చేసుకొని తర్వాత ఈ సిచ్యువేషన్ మర్చిపోవాలి, సిచ్యువేషన్ ఫీలింగ్ మర్చిపోవాలి. ఇఫ్ యు ఆర్ రీకలెక్టింగ్ సిచ్యువేషన్ అండ్ ఎమోషన్ యూ ఫీల్ ఆల్సో లిటిల్ అన్ఈజీ. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి, అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ అడాప్టివ్ రెస్పాన్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలని దానిపైన మనం ఆలోచించాలి. సో ఇప్పుడు నేను ఆలోచన చేసేటువంటి పద్ధతిలో నేను అనవసరంగా ఎక్సైటెడ్ గా ఓవర్ జనరలైజేషన్ చేస్తున్నాను, అనవసరమైన ఆలోచన ఉంది కనుక దాన్ని తగ్గించుకోవాలి అని నువ్వు కూల్ గా ఉన్నప్పుడు నీ మనసులోనికి ఒక ఆలోచన, యు ఆర్ గివింగ్ ఎ థాట్ ఇన్ యువర్ మైండ్. సో ఈ థాట్స్ మనం ఇచ్చిన కొద్దీ మనం ఇట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాట్ విల్ హ్యాపెన్, ద మూమెంట్ వెన్ యూ బికమ్ యాంగ్రీ అప్పుడు అన్ని గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఈ కాలం అంతా నీకు గుర్తుకొచ్చేస్తారు ఆటోమేటిక్ గా, ఏ దానికి సంబంధించి ఓ లిటిల్ కూల్ కూల్ మై డియర్ అని చెప్పేస్తాం. యాంగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి 1 2 3 4 లెక్క పెట్టమంటే పాసిబుల్ కాదు. 1 2 3 4 లెక్క పెట్టేంత లోపల ఇంకా కోపం పెరగచ్చు. సో దట్స్ వెరీ డిఫికల్ట్. సో యూ నీడ్ టు చెక్ దిస్ థాట్స్ లిటిల్ బై లిటిల్, కొద్దిగా కొద్దిగా. ఎందుకంటే ఆల్రెడీ మనం వీ హ్యావ్ ట్రైన్డ్ అప్, వీఆర్ ఇంటూ 40s 50s and 60s and some are into 70s. Changing our thoughts all of a sudden is a challenging task, but it is possible. It is quite possible. We can reconstruct our thinking process. So I am focusing only on your thinking pattern. Everyone can see do this. ఇది పెద్ద ఇబ్బంది కాదు. సో ఇట్లా మనం చేసుకుంటూ వెళ్ళాలి. మరి వాట్ ఆర్ అదర్ ఇష్యూస్ దట్ విల్ హెల్ప్ అవర్ మెంటల్ హెల్త్. సో సీ దట్ దేర్ షుడ్ బి గుడ్ స్లీప్. గుడ్ స్లీప్ కావాల్సినటువంటి లక్షణాలు ఏంటో మన అందరికి తెలుసు. స్క్రీన్, ఏదైనా స్క్రీన్ చూడకపోవడం, అంటే టీవీ కానీ సెల్ ఫోన్ కానీ పడుకునే హాఫ్ అన్ అవర్ 1 hour బిఫోర్ చూడకుండా ఉండడం. తర్వాత యూ టేక్ ఏ బాత్, then peacefully you step into the bed. So you have to take food very early. These are all things you know. Relaxation is very important. సో మనం ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు, రిలాక్సేషన్ అంటే మన బాడీకి టెన్షన్ పడడం నేర్పించిన మనం. Over the period of time, every time we are taking tension and our autonomic nervous system has been excited all the time. ఎప్పుడు ఎక్సైటెడ్ మోడ్ లో ఉంది. And we need to teach our body how to relax. మనం మన బాడీకి హౌ టు రిలాక్స్ అనే దాన్ని కూడా మనం నేర్పించాలి. మనం ఎట్లా ఎక్సైట్ కావాలో నేర్పించి సంవత్సరాల తరబడి ట్రైన్ చేసాం మనం. వీ నీడ్ టు ట్రైన్ అవర్ బాడీ ఆల్సో హౌ టు రిలాక్స్. రిలాక్స్ చేయడానికి పెద్దగా కొత్త ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. మైండ్ఫుల్నెస్, లేకపోతే సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఆర్ సింపుల్ మామూలుగా కామ్ గా కూర్చొని వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మైండ్. సో హౌ యువర్ ఎయిర్ కమింగ్ అండ్ గోయింగ్ అవుట్ అని దానిపైన ఎప్పుడు టైం దొరికితే, ఎప్పుడు కొద్దిగా బ్రేక్ దొరికితే అప్పుడు ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు 2 minutes వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ యూ డూ ఇట్ ఓవర్ ద ఎంటైర్ డే. సమ్ 10 to 12 times యూ డూ ఇట్. 5 to 10 times మినిమం గా చేస్తూ వెళ్ళండి. ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ యువర్ లెవెల్స్, యువర్ యాంగ్జైటీ లెవెల్స్ విల్ బి కమింగ్ డౌన్. అటానమస్ నర్వస్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఎక్సైట్మెంట్ అనే దాన్ని విల్ బి స్లోయింగ్ డౌన్. వన్స్ ఇట్ ఈస్ స్లోయింగ్ డౌన్ యూ విల్ నాట్ గెట్ బి టెంప్టెడ్. So this relaxation techniques you need to practice. A technique aina pale, any technique is okay. Technique is what we are reducing our anxiety level, excitement level nunchi taggutunna. Physical activity is important. So morning oka walk ellochinu anko, edaina serious thought mind lo tolustundi anukondi, మీరు you go for a long walk, then observe, you feel that you are relaxed, the tension won't be there in the muscles. Engage in work. See, all the time an idle man's brain is devil's workshop, you know. So that way all the time, whether you have some work or not, somewhere or the other you should engage. And the pleasure activities, whatever is interesting, that you should do. When you are doing pleasurable activities, your dopamine levels will be increased. And when your dopamine levels are all the time in good shape, certainly you will not undergo the depression. Anxiety, depressions తగ్గించడానికి dopamine release కావాలంటే pleasurable activities, whatever is pleasurable to your things, your mind, that you do.
అండ్ కస్టమైజ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పక్క వాళ్ళ కొద్ది నాకు ఉండాలని కాదు, నాకు బతకడానికి ఏం అవసరం, నేను హ్యాపీగా ఉండడానికి ఎంత అవసరం, దాన్ని మన నీడ్స్ అన్నిటిని చాలా తక్కువగా పెట్టుకోవడం మనకి ఇష్టం. సపోజ్ ఐఎమ్ ఎర్నింగ్ 50,000 రూపీస్ పర్ మంత్ అనుకుందాం. నేను 50,000 సంపాదిస్తే నిజానికి తినడానికి ఎంత అవసరం పడుతుందండి? నాట్ మోర్ దెన్ 5,000 ఫర్ ఆల్ యువర్ ఫుడ్. యూ విల్ నాట్ బి సెండింగ్ 5 to 7,000. Remaining 43,000 you are having, and where all you are spending on unnecessary things. So ఏదో ప్లేజర్స్ పైన మనం స్పెండ్ చేస్తున్నాం. సో యూ నీడ్ టు కస్టమైజ్ యువర్ నీడ్స్. సో ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ దే హ్యావ్ టు లెర్న్ హౌ టు కస్టమైజ్ దేర్ నీడ్స్, బికాస్ you may not get money, but whatever is important that you have to go for. The last and very important thing is ventilation. వెంటిలేషన్ అర్థం ఏంటి? ఇప్పుడు మనం రూమ్ లో ఉండి కిటికీలు డోర్లు అన్ని పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు అసలు చెమటలు వచ్చినట్టుగా అనిపిస్తే సమ్హౌ వి ఫీల్ అన్కంఫర్టబుల్. కానీ ఎప్పుడైతే కిటికీలు డోర్లు తీసామనుకోండి, కొద్దిసేపటి తర్వాత వి ఫీల్ రిలాక్స్డ్. దట్ మీన్స్ వెంటిలేషన్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఆల్సో వర్క్స్ విత్ యువర్ మైండ్. వెంటిలేషన్ మీన్స్ వెన్ సంథింగ్ ట్రబుల్స్ యువర్ మైండ్, స్పీక్ టు సంబడి ఎల్స్, మేబీ యువర్ బ్రదర్ ఆర్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఆర్ మేబీ యువర్ క్లోజ్ ఫ్రెండ్. జీవితంలో ఒక్కరిని మంచిని సంపాదించుకోవాలి. మనం ఏ చెప్తే అది వినడానికి, అంటే ఏ చెప్పిందంతా రిసీవ్ చేయడానికి ఆ యొక్క ఓపికతో నేనేటువంటి ఒక మంచి ఫ్రెండ్నో, లేక మంచి ఫ్యామిలీ మెంబర్నో, లేక లైఫ్ పార్ట్నర్నో మనం సంపాదించుకోవాలి. వారు ఏం మనకు సహాయం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు గైడెన్స్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వింటే చాలు. ఇఫ్ యూ వెంటిలేట్ యువర్ థాట్, వాట్ విల్ హ్యాపెన్? 50% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ విల్ గో ఆన్ దట్ స్పాట్ ఇట్ సెల్ఫ్, ఇట్ విల్ గో. సో వెంటిలేషన్ ఈస్ ఇంపార్టెంట్. చాలా డిప్రెసివ్ పేషెంట్లు కనబడేది అంటే దే నెవర్ ఎక్స్ప్రెస్. ఇట్లా చెప్తే అందరు నా గురించి నెగటివ్ అనుకుంటారేమో ఉద్దేశంతో ఎవరితో షేర్ చేయరు. కానీ వన్స్ యూ స్టార్ట్ వెంటిలేటింగ్, ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. వై? ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఆల్ దట్, దే నెవర్ హ్యాడ్ ఎనీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. పెద్ద సీరియస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వారికి ఎప్పుడూ లేవు. ఏదో సిబ్లియోఫేనియా లాంటివి తప్ప, జెనెటికల్ ఆర్డర్లో తప్ప నిజానికి సైకలాజికల్ ప్రాబ్లం లేవు. ఎందుకంటే ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళందరూ అరుగు మీద కూర్చొని అందరు ఈ యొక్క అందరు కలిసి వాడకట్టంతా మాట్లాడుకుంటారు. They used to share all their family matters, their personal matters with everybody. So they never had that problem because the main thing is their ventilation. So if you can follow, if we all can follow certain things, certainly we can able to maintain our mental health. And I think I have taken a lot of your time, and thank you very much for your patient listening. And see, I don't want to say that ఇప్పుడు ఇందాక చెప్పిన ఒక వర్డ్ ఆఫ్ కాషన్ అండి, ఈ ఇందాక చెప్పిన అన్ని చూసి ఇవన్నీ లక్షణాలు నాకు ఉన్నాయి అనుకోను, లేకపోతే ఇట్లాంటిది ఏదైనా వస్తుంది అనుకోను. ఎవరికైనా ఈ లక్షణాలు కనబడంగా నేను డిప్రెసివ్ పేషెంట్, యాంగ్జైటీ పేషెంట్, స్కిజోఫినియా పేషెంట్, ఓసిడి అని లేబలింగ్ వేయకండి. ఇది కేవలం దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ నాలెడ్జ్. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే వీ కెన్ రికమెండ్ ఇట్ టు ద సైకియాట్రిస్ట్ ఆర్ కౌన్సిలర్. ఇట్లాంటి సందర్భం ఉన్నప్పుడు యాజ్ ఎ నోన్ పర్సన్ you are helping somebody to approach a right person. The whole purpose of this presentation is nothing but having the knowledge of mental health, and so that the stigma attached with it must go. Why we are going into the public? చాలా మందికి తెలుసు, ఎవరైనా మెంటల్ హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్ చూపించుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేను వెళ్తున్నప్పుడు ఎవరైనా చూస్తే ఏమైనా పిచ్చా, ఈమెకి ఏమైనా ఇబ్బంది జరిగిందా అని అనుకునే ప్రమాదం ఉందని వాళ్ళు వెళ్ళరు. వెళ్ళకుండా ఏం చేస్తారు? ఫేత్ హీలర్స్ దగ్గరికి వెళ్తారు. వాడు తాయెత్తు కడతా అంటాడు, తర్వాత మంత్రాలు వేస్తా అంటాడు. వాడు ఏం చేస్తుంటే ఆ ప్రాబ్లమ్ను చాలా వరకు పెద్దగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. సో లెట్ us not do that, and this is the purpose of conducting this. And I think I have told you the simplest things only. I didn't go deep into the much vocabulary that is related with mental health and all that, but whatever is little information is there, I would like to share with you. So thank you very much for your patient listening.